25వ కీర్తన. మార్చి చూద్దాం. 25వ కీర్తన. యెహోవా, నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకుంచున్నాను. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునొందడు. హేతు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునొందదురు. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశం చేయము. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొంచున్నాను. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. యెహోవా, నా పాపము బహుఘోరమైనది. నీ నామమును బట్టి దాన్ని క్షమించుము. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొను. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్లో నుండి నన్ను విడిపించుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు. క్రూర ద్వేషంతో వారు నన్ను ద్వేషించున్నారు. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, దావీదు కీర్తనలు, ఆయన ప్రార్థన, ఆయన ధ్యానం మాకు చేతిలో ఉంచినావు ప్రభా. ఇప్పుడు మమ్మల్ని ఆత్మీయమైన ఇశ్రాయేలీయులుగా చేస్తున్నావు. నీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి ప్రభా, అన్యజనులైన మమ్మలను యూదులతో పాటు సమాన వారసులుగా చేస్తున్నావు ప్రభా. ఇప్పుడు మమ్మల్ని ఆత్మీయమైన ఇశ్రాయేలీయులుగా చేసినందుకు వందనాలు. అబ్రహాం సంతానం మూలంగా భూలోకంలోని సమస్త వంశములు ఆశీర్వదింపబడినని చెప్పి ఆ సంతానం ద్వారా మమ్మల్ని కూడా ఈ గొప్ప వంశంలోకి తెచ్చినావు. కాబట్టి ప్రభా, ఈ సమయాన్ని, ఈ మాటలు మాకును ఇచ్చినావు. అందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. ఈ బిడ్డలందరినీ ఆదరించండి, పురుకొల్పండి. మీ మీద వారి దృష్టి నుంచి స్థిరపరచము దేవా. నీ పిల్లలను మీరు ధైర్యంతో నింపండి. అవమానమునకు, సిగ్గునకు పాత్రలుగా కాకుండా దేవా, నీ ద్వారా ఘనతను, మహిమను, మెప్పును పొందగలటకై సహాయం దయచేయండి దేవా. కృంగిన హృదయాలను మీరు నూతనపరచండి, బలపరచండి ప్రభా. మీరే సహాయపడుతుందండి. యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము ఆత్మ సంబంధమైన దేవుని ఇశ్రాయేలీలుగా మనల్ని కూడా ప్రభు చేసి ఉన్నాడు. అబ్రహాం సంతానం మూలముగా భూలోకంలోని సమస్త వంశములు ఆస్వాదింపబడినని చెప్పినాడు దేవుడు. ఎందుకు అబ్రహాంను ఆస్వాదించాడంటే భూలోకంలోని సమస్త వంశములు అతని మూలముగా, అతని సంతానం మూలముగా దీవించబడాలి. అది అందుకొరకు అబ్రహామును ఆస్వాదించినాడు. అప్పుడు అందుని బట్టి అనగా అబ్రహాం సంతానము
మరి యేసు ప్రభు, అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశాలు. సో ఇప్పుడు ఆ సంతానంలోంచి సువార్త ద్వారా అన్యజనులైన మనము దేవునికి సమీపస్తులుగా చేయబడి ఉన్నాం. ఇప్పుడు ఇజ్రాయేలీలు చూడండి, వారు అన్ని విషయాల్లోనూ ఈ ప్రపంచానికే, సమస్త దేశములకు, ప్రతి జనమునకు వారు ఆశీర్వాదకరంగానే ఉన్నారు. అయినను వారికి విరోధంగా ఎప్పుడు శత్రువులు ఉన్నారు. దేవుడు ఆస్వాదించిన వారికి శత్రువులు ఉంటూనే ఉంటారు. మొదట్లోనే చెప్పబడింది. అబ్రహాంతో చెప్పినప్పుడు ఏమన్నాడు? నేను నిన్ను ఆస్వాదిస్తాను అని చెప్పినప్పుడు ఆ పక్కనే ఉన్నారు. ఎవరుంటారు చూడండి, 12వ అధ్యాయం ఆదికాండంలో ఆశీర్వాదం ఒక ప్రక్కన ఉన్నది. అయితే ఆ ప్రక్కనే ఎవరున్నారు చూడండి. 12వ అధ్యాయము 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేదును, నువ్వు ఆశీర్వాదంగా ఉంది. సో ఇలాగన ప్రభు అబ్రహాముని ఆస్వాదించాడు. మరి ఆశీర్వదించినప్పుడు అందులో ఎవరు ఉన్నారు? ఇంకా చదువు, నిన్ను ఆస్వాదించే వారిని ఒకవైపు, అతనిని ఆస్వాదించేవాళ్ళు ఉంటారు. ఇంకా దూషించేవారు ఉంటారు. అంటే దూషించేవారు ఎవరు? వాళ్ళు శత్రువులు. మరి ఆశీర్వాదంగా ఉంచిన వానిని ఎందుకు వాళ్ళు దూషిస్తున్నారు? ఎందుకు వారికి విరోధంగా మాట్లాడుచున్నారు? నిన్ను ఆస్వాదించు వారిని ఆస్వాదించదను, నిన్ను దూషించు వాని శపించదను. సో ఇక్కడ దూషించేవాళ్ళు, శపించేవాళ్ళు పక్కన ఉంటూనే ఉంటారు. కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందిన వారి ప్రక్కనే విరోధులు కూడా ఉంటారు. రెబెకాను కూడా పంపించేటప్పుడు ఏమన్నాడు? రెబెకాను పంపించేటప్పుడు ఆ పెద్దలు, ఆ ఇంటి ఆ పట్టణపు వారు అమ్మాయిని పంపించేటప్పుడు సో నువ్వు వేలకి తల్లి అవుతావు అని ఆస్వాదిస్తూ పంపించారు ఆ పిల్లని. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయంలో ఆ పిల్లని పంపిస్తున్నప్పుడు ఆ పెద్దలందరూ, ఆ గ్రామస్తులు మరి ఆమెను పంపిస్తున్నారు. 60వ వచనం, అబ్రాము మా సహోదరి ఆశీర్వాదం ఉన్నది, నువ్వు వేలకి తల్లి వగుదుగాక, నీ పగవారి గవిని స్వాధీనపరచుకుంటారు. పక్కన ఎందుకు ఉండాలి? ఆశీర్వాదం అంటే పగోడు ఉండకూడదు కదా. దేవుడు ఆస్వాదిస్తే శత్రువు ఉండకూడదు కదా. అయితే ఒక పక్కన శత్రువు ఉన్నాడు. మరి ఆశీర్వాదం ప్రక్కని శపించేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఆస్వాదించిన వారిని శపించకూడదని బిలాము కూడా గద్దింపు నొందాడు. బిలాము దేవుడి ప్రజల్ని శపించుతామని వచ్చిస్తున్నాడు. ప్రభు చెప్పాడు, యెహోవా ఆశ్రయించిన వారిని శపించకూడదు అని చెప్పినాడు. అయితే వాడు ఏదో విధంగా వాళ్ళకి నష్టం చేయడానికి వెళ్ళాడు. సో శత్రువు పొంచి అన్నాడు. మరి ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు మరి దావీదు, అబ్రహాం కుమారుడైన దావీదు, దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. నా హృదయానుసారుడైన ఒక వ్యక్తి నేను కనుగొన్నాను అని చెప్పినవాడు. మరి ఆయనకెందుకు ఈ శ్రమలు? ఆయనకెందుకు ఇలాంటి కృంగుదలలు వస్తున్నాయి? మరి ఏ కీడు చేశాడని ఆయన మీద అంత ద్వేషము? ఎవరికి ఏ కీడు చేయలేదే. అసలు గొలియాతు విషయంలో మరి ప్రజలందరూ భయంతో దాదాపుగా 40 రోజులు, ఒక రోజని కాదు 40 రోజులు ఆ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. వారిలో ఒక్క సూర్యుడైనను ఇజ్రాయెల్లో లేరు. 40 రోజు ఇంకా లాస్ట్ డే, ఇంకా లొంగిపోవాల్సిన సమయం.
ఇన్ని రోజులుగా ఒక్కడు కూడా సహాయం చేయటానికి రాలేదు. అలాంటి సమయంలో గొలియాతు నుండి, ఫిలిస్తీన్లు అందరి నుండి, ఆ ఫిలిస్తీన్లు వచ్చి ఆ రోజున దావీదుని దేవుడు పంపకపోతే ఫిలిస్తీన్లు ఇజ్రాయేలులను చెరగొని పురుషులందరినీ సంహరించి స్త్రీలను చెరగ పట్టుకుని తీసుకుని పోయి ఉండేవారు. వారి ఆస్తి అంతా కొల్లగా కొట్టుకొని పడేది. ఎన్నో ప్రాణాలు కోల్పోయి ఉండేవారు. మరి దిక్కులేని పరిస్థితుల్లో ఉండాల్సిన వారైన అలాంటి సమయాల్లో దేవుడు దావీదుని పంపినాడు. మరి గొప్ప శూరుడైన గొలియాతును అతని ద్వారా దేవుడు నాశనం చేశాడు. మరి ఇంత గొప్ప రక్షణ ఇశ్రాయేలీయులకు వచ్చింది. దానికి ప్రతిగా ఎందుకు అతని మీద అసూయపడినారు? అతను చంపవేయటకు ప్రయత్నించినారు. ఎన్ని కృంగుదలలు ఆయనకు వచ్చినాయి. ఏదన్నా కీడు చేస్తే చంపేయచ్చు, హానికరుడు కాబట్టి. ఇంకా బుద్ధి మార్చుకోకుండా ఇంకా కీడు చేస్తూ ఉంటే అటు వాడిని చంపివేయాలా? సర్పం వచ్చింది అంటే సర్పాన్ని చంపివేయాలి. ఇక్కడ హానికరులైతే మరి దావీదుని ఎందుకు చంపుటకు చూశారు? మరి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన దేవుని కుమారుడు, మనిషి కుమారుడిగా చేయబడ్డాడు, తక్కువవాడిగా చేయబడ్డాడు. మరి ఆయన ఎందుకు చంపాలని చూశారు? ఎవరు కీడు చేశాడు? గుడ్డివారి కన్నులు బాగు చేసినాడు, కుంటివారిని బాగు చేసినాడు, దయ్యముల చేత పీడింపబడుతూ నిద్ర లేకుండా, మరి ఆ వీధుల్లో దయ్యముల చేత భయాందోళనలో మరి అనేకులు మరి బాధింపబడుతున్న వారిని ప్రభు స్వస్థపరిచాడు. మరి దానికి ప్రతిగా సంతోషించాల్సిన దానికి ప్రతిగా ఆయనను విమర్శించినారు, ఆయనను పాపి అయిన మనుషుడు అన్నారు. కొన్నిసార్లు రాళ్ళు తీసి కొడతాకు ప్రయత్నించినారు, చంపివేయటకు. మరి ఎందుకు ఈ పగవాళ్ళు? మరి దేవుడు ఆస్వాదించిన వారిని, అది దురాత్మ, మన విరోధి, మన పగవాడు ఏ మనుషుడు కాదు. మనం పోరాడినది ఎవరితో? శరీరులతో కాదు, ఏ శరీరి కాదు, ఎవరు కూడా మనకు విరోధి కాదు. అపవాది, వాడు యూదులకు శత్రువు, దేవుని ఆరాధించే వారికి శత్రువు. వారేం కీడు చేయలేదు, మేలే చేసిన వారు. చూడండి, హామాను గురించి మరి ఆమె ఎస్తేరు మనవి చేసినప్పుడు, ఎస్తేరు రాజుకు మనవి చేసుకుంటుంది. ఆమె ఎదుట ఆఫర్ ఇవ్వబడింది. ఏంటి? ఎస్తేరు, రాణి అని ఎస్తేరు, నీ మనవేంటి, నీ కోరిక ఏంటి, నీ విజ్ఞాపన ఏంటి? చూడు, ఎస్తేరు గ్రంథంలో, ఎస్తేరు గ్రంథం ఆమెకి ఎంత గొప్ప ఆధిక్యత ఇవ్వబడిందో చూడండి. ఏడో అధ్యాయం మొదటగా 5వ అధ్యాయంలో చూడండి, ఆమె ఎస్తేరుకు ఎలాంటి ఆఫర్ ఇవ్వబడుతుందో. 5వ అధ్యాయము 3వ వచనం, రాణి రాజు చేతిలో ఏమన్నది? ఏ దండం ఉన్నది? బంగారు దండం ఉన్నది. అది దైవత్వానికి సాదృశ్యం. బంగారు దండం, ఇనపదండం అంటే అణిచివేసేది, దుష్టులను అణిచివేసేది దండం. కానీ ఇక్కడ ఈ రాజు యొక్క చేతిలో ఆమె బంగారపు దండమును, అతని చేతిలో ఉన్న దాన్ని ఎస్తేరు తట్టు చూపగా, ఎస్తేరు ఆ దండాన్ని ఏం చేసింది? చూడు, 2వ వచనం,
ఉమ్, రాజు తన చేతిలో నుండి బంగారు దండమును ఎస్తేరుకు తప్పగా, ఉమ్. ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క తొడ ముట్టారు. ఎస్తేరు రాజ ఆవరణంలోనికి ఒక మనమితో లోపలికి వస్తుంది. ఒక మనోదుఖంతో వస్తుంది. రాజు సన్నిధిలో ఎవడు కూడా దుఃఖముఖుగా ఉండకూడదు. ఆమె రాజు సన్నిధికి మరి వెళుతుంది. వెళ్ళాలంటే అలంకరించుకోవాల్సిన విధానంలో అలంకరించుకొని, ఒకవేళ సెలవు లేనిదే వెళితే చంపబడతారు. రాజు సెలవు లేకుండా లోపల ప్రవేశిస్తే చావాల్సిందే. అయితే మరి ఆమె ముందుగా ఉపవాసం ఉండింది. ఎంతో దుఃఖముతో వేదనతో దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో ఎక్కడ కూడా దేవుడు అనే మాట లేదు. యెహోవా అని కానీ, ప్రభు అని కానీ, దేవుడు అని కానీ ఒక మాట కూడా ఈ గ్రంథం ఎస్తేరు పుస్తకంలో ఎక్కడ కనపడదు. కానీ దేవుడు చేసిన కార్యాలు, దేవునికి చేసిన మనవి కనపడుతుంది. వారు ఉపవాసం ఉన్నారు. దేనికి? దేవునికి మనవ చేయుటకు. మరి మనోదుఖంతో, శోకముతో, అంగలార్పులతో, దిక్కులేని పరిస్థితుల్లో దేవునికే మొరపెట్టుకున్నారు. దాన్ని ఇంకో మాటలో హోసన్నా, ఇక దిక్కులేని పరిస్థితిలో హోసన్నా, ఇంకెవ్వరికి మేము చెప్పుకోలేము, దేవా నీకే మనవ చేయుచున్నాం, నీవు తప్ప మాకు గతి లేదు అనే మాటకి హోసన్నా. మరి హల్లెలూయా అంటే, హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ఎన్నోసార్లు వింటాం కదా, మనం ఒకరినొకరు కలుసుకున్నప్పుడు హల్లెలూయా చెప్పుకుంటున్నాం. హల్లెలూయా అంటే ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా అంటే ఏంటి? మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటున్నాం. హెబ్రీ భాషలో ఏం చెప్పుకోవాలా? ఒకరినొకరు కలిసామంటే హల్లెలూయా చెప్పాలా. దేవునికి మహిమ. మరి ఇక్కడ హోసన్నా, దేవునికి ఏం మొరపెట్టుకుంటున్నారు వీళ్ళు. ఎంతో దుఃఖముతో గోనె పట్ట ధరించి బూడిదలో పడి శోకముతో దుఃఖముతో దేవునికి మనం చేసుకున్న వాళ్ళు. ఇప్పుడు వేస్తారు ఆ వస్త్రాలతో అక్కడికి వెళ్ళకూడదు. మరి నా నిమిత్తం మీరు కూడా ఉపవాసం ఉండండి అని చెప్పి మొర్దెకైకి చెప్పింది. యూదులందరూ సమాజ మందిరాల్లో పోయి వారు ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టినారు. అప్పుడు ఎస్తేరు వెళ్ళింది. సో ఎస్తేరు సంగమునకు సాదృశ్యంగా ఉంది. రాజభూషణం ధరించుకొని రాజు ఎదుటికి వెళ్ళింది. రాజు చేతిలో బంగారు దండం ఉన్నది. మరి ఆమె భయముతో వణుకుతో వెళ్ళింది. నేను నశిస్తాను, మరి మీ అందరి నిమిత్తం నేను వెళ్తున్నాను అని చెప్పి ఆమె వెళ్ళింది. రాజు ఆసనం మీద కూర్చున్నాడు ఆవరణంలో. తన చేతిలో ఏమన్నది? బంగారు దండం ఉన్నది. అది దైవ పరిపాలన. సో మనందరి పక్షంగా సంఘము రాజైన దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన బంగారు దండాన్ని మనకు చూపించేవాడు. మనం కూడా దాన్ని ముట్టుకోవాలా. మనం ఎంతో కృతజ్ఞమై ఉండాలా. ఆయన శాసనములు, ఆయన దయ, ఆయన దీర్ఘశాంతము, ఆయన మంచితనము, ఇంకా అన్నీ అందులో ఉన్నాయి. ఆయన పరిపాలనలో ఉన్నాయి. ఆయన గుణ లక్షణాలు ఉన్నాయి అందులో. తన యొక్క నీతిని బట్టి రాజ్యాన్ని స్థాపించేవాడే అన్నాడు. సో అటువంటి గుణ లక్షణాలు ఆ బంగారు దండాన్ని చూపిస్తున్నాయి. ఇప్పుడు రాణిని చెప్పాడు, ఆమె వెళ్ళి ముట్టుకుంది. అప్పుడు రాజు అడిగాడు. చడు 3వ వచనం. రాజు రాణి అని ఎస్తేరు, నీకేం కావాలను? సో ఏం కావాలి నీకు? నీ మనవేంటి?
రాజ్యంలో సగం మట్టుకైనా ఇచ్చేస్తా. ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? రాజ్యం ఆయనకి ఎన్ని రాజ్యాలు? రాజ్యంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయి ఆయనకి? 127 సంస్థానాలు, రాజులు. ఇండియా మొదలుకొని కూషి దేశం వరకు 127 రాజ్యాల్లో ఆయన చక్రవర్తి. ప్రతి రాజు ఆయన నియమించిన వానికి లోపడాలి. రాజులందరూ ఎవరినైతే రాజు నియమిస్తున్నాడో వానికి లోబడాలి. మరి అటువంటి అత్యున్నతమైన పదవిలో, సమస్తమైన ఆధిపత్యంలో ఆశ్వేరేష్ ఉన్నాడు. అతడు ఎవరు నియమిస్తారో వాళ్ళే. ఇండియాలో కూడా, మన దేశంలో కూడా ఎవరు నియమించాడో వాళ్ళే. వాళ్ళు కూడా డైరెక్ట్గా రాజు దగ్గర రావటలేదు. హామాన్ పెట్టాడు అనుకో, తన తర్వాత హామాను ఎదుటికి వచ్చి అందరు సాగిలపడాల, హామాను మాట వినాల. సో వానికి అధికారం ఇచ్చేశాడు. అతని పీఠము అతని దగ్గర ఉన్న అధిపతులందరికంటే, రాజుల కంటే ఉన్నతంగా ఇచ్చించాడు. సో హామానుకి లోబడాలి ప్రతివాడు. సో హామాను కంటే గొప్పవాడు. సో అటువంటి రాజు ఈయన. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు సమస్తమైన ఆధిపత్యం కూడా అహశ్వేరోషు కంటే ఆ తరం మట్టుకే కాదు, ఈ తరం మట్టుకి యుగయుగాలకి ఆయన ఉన్నతమైన వాడు. సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా దేవుడు ఆయన్ని హెచ్చించాడు. మృతుల్లో నుండి లేపి ఇప్పుడు ఆయన రాజు అయినాడు. సరే, ఇక్కడ ఈ ఆశ్వర్య వచ్చినప్పుడు రాణికి ఇంత ఆధిక్యత ఇవ్వండి. నీ మనవేంటి? నీ కోరిక ఏంటి? నీ మనవేంటి? రాజ్యంలో సగంకైనా ఇచ్చేస్తా. ఒక ఊరికి, ఒక వార్డు మెంబర్కి ఎంత ఆశపడతారు? 127 రాజ్యాల్లో సగం రాజ్యాలు ఆమెకి అధికారం ఇవ్వబడితే మరి అది కోరుకోలేదు ఆవిడికి. మరి రాజుని విందుకును ఆహ్వానించింది. రాజు తనతో మాట్లాడటకు, ఆమె ఇచ్చే విందుకును రావాలని ఆమె ప్రాధేయపడింది. హామాను కూడా పిలువబడ్డాడు. అయితే తర్వాత మళ్ళా విందుకు వచ్చినప్పుడు మళ్ళీ ఏం చెప్పాడు? 7వ అధ్యాయం 1వ వచనంలో రాజును 7:1 7:1 రాజు ఎస్తేర్ రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడింది. నీ మనవేంటి? నీ విజ్ఞాపన ఏమిటి? నీ మనవి ఏమిటి? సో మనం ఇటువంటి కోరికలు మనకి పడితే, ఇటువంటి ఆధిక్యతలు మనకి పడితే మనం ఏం కోరుకుంటాం? కొన్ని ఊహలు మనుషులు పెట్టుకుంటారు. స్కూల్లోనూ కాలేజెస్లో పిల్లలకి ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వేం చేస్తావు? ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావు? ఊహించుకుని నేను ముఖ్యమంత్రిని అయితే అది ఇది చేస్తామని వాళ్ళు చెప్పుకోవాలి. మరి మన ఎదుటి ఇలాంటి ఓపెన్ చెక్ మన ఎదుటి పెడితే నువ్వెంత కోరుకుంటావు? నీ మనవేంటి? నీ కోరిక ఏంటి? ఎంతైనా ఆయన ఇవ్వగలడు. అంత ఐశ్వర్యం ఆయనకున్నది. నువ్వు ఎంత తినగలవు, ఎంత తీసుకోగలవు, ఎంత పొందగలవు? ఆయన దగ్గర కృప ఉన్నది. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఎవడని కనుక్కోగలడా? సరే, నువ్వు తిరిగినంత ప్లేస్ నీకే ఇచ్చేస్తాను అన్నారనుకో, ఎంత తిరగగలవు ఈ ఆకాశంలో? మన సమయం సరిపోదు, మన జీవితకాలం సరిపోదు. అంత విశాలము ఉన్నది, అంత ఆస్తి ఆకాశంలో ఉన్నది.
దీన్ని ఎవడు అనుభవించగలడు? దేవుని కృప తన భక్తుల ఎడల అంత అధికంగా ఉన్నది. ఆయన ఏమైనా ఇవ్వగలడు. ఈ అరణ్యంలో ఆహారం మనకి ఇవ్వగలడా అని వాళ్ళు అడిగారు. ఆహారం ఇవ్వగలడా? దేవుడు ఇవ్వలేడా? ఈ అరణ్యంలో మాంసం ఇవ్వగలడా? ఎంతమందికి మాంసం పెట్టగలడా? ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఎంతమంది? కాల్బలం ఎంత? మోషే లెక్కలు వేసేసాడు. వీళ్ళేమో ఏడుస్తున్నారు రోజును. మాంసం లేదు, ఏమీ లేదు, ఎందుకు తెచ్చావు ఇక్కడికి, అసలు వేస్ట్, ఇక్కడికి ఎందుకు రాపిచ్చావు, ఐగుప్తులోనే బాగా వండేది, ఐగుప్తులోనే మాకు బాగా జరిగేది, మాకు చేపల కూర, ఆ నీసు మాకు గుర్తొస్తుంది, ఇక్కడ మన్నా తప్ప ఇంకేమీ లేదు. ఇలాగ ఏడుస్తూ మొదలెట్టారు. ప్రతివారు మోషేని చూసి ఏడుస్తున్నారు. మోషేకి బాధ వచ్చి దేవునికి మొరపెట్టినాడు. ప్రభా, మరి వీళ్ళని నేనే కన్నానా, నేనే చేశానా, మరి నేనే రప్పించానా, ఏటి నన్ను చూసి ఏడుతున్నారు వీళ్ళు అని చెప్పి ఏడ్చాడు. దేవునికి మొరపెట్టాడు. అవును, వాళ్ళకి నువ్వు పెట్టు అని ప్రభు అన్నాడు. ఇంకోటి, చంటి పిల్లవాడిని తండ్రి భుజాన్ని ఎత్తుకుని మోసుకెళ్ళినట్టు మోసుకెళ్ళమంటున్నావు నువ్వు నన్ను, నేనే కన్నాను వీళ్ళందరినీ, నా వల్ల కాదు అని చెప్పి, అలా చేయాలంటే నన్ను చంపే, నేను భరించలేను. సో ఆయన ఓర్పు, సాత్వికం ఎంత మట్టుకు వచ్చింది? అంతకంటే ఎక్కువగా భరించలేడు అనమాట మోషే. ఎంతవరకు భరించాడు మోషే? ఎంతవరకు భరించగలడు? తన లిమిట్ ఇలా కనపడింది. మన ప్రభు ఎంతవరకు భరించాడు మనల్ని? మరణం పొందినంతగా, అంతగా మనల్ని ప్రేమించాడు. మోషే అంతగా భరించగలిగాడా? నేను వాళ్ళ కాదు, నన్ను చంపే అన్నాడు. ప్రభు అయితే మరణం పొందినంతగా విధే చూపించాడు తన ఎదుట ఉన్న ఆనందం కొరకై. ఎందుకంటే అనేక కుమారులను మహిమకు తెచ్చుటకై తాను శ్రమల ద్వారా ఆనందంతో శ్రమ పడినాడు. సో అటువంటి ఆనందంతో ఆయన భరించినాడు. మోషే పాపం ఆయన లిమిట్ అంతవరకు ఉంది. అయితే ఈ అరణ్యంలో అన్నం మాంసం పెట్టగలడా? ఆ బల్ల మీద కెన్ గాడ్ ఫర్నిష్ ఎ టేబుల్ ఇన్ ద విల్డర్నెస్? అరణ్యంలో మనకు ప్రభు బల్లని ఫర్నిష్ అంటే అందు మీద ఏముండాలి? బల్ల మీద ఏముండాలా? ఏముండాలా? పెద్దవారు వచ్చినప్పుడు ఎలా పెడతారు? నేను పెద్దవారు వచ్చినప్పుడు బల్లని చూసేవాడిని. వైజాగ్ బక్సింగ్ గారు వచ్చినప్పుడు మరి ఆ బల్ల దగ్గర అట్లా పెట్టేవారు. చక్కగా టేబుల్ క్లాత్, దాని మీద కొత్త పాత్రలు పెట్టేవారు. ఆ టేబుల్ మీద ఇంకా విలువైన పాత్రలతో పాటు ఆ బౌల్స్లో విలువైన కూరలు, విలువైన పండ్లు, అవి ఇవి దైవజనానికి గౌరవంగా పెట్టేవారు. వాళ్ళు ఎన్నో శ్రమలు గుండా వచ్చిన వారు కదా. బొంబాయి వీధుల్లో ఆహారం లేకుండానే ఒక కప్పు టీ మాత్రం తాగి దేవుని పరిచర్య చేయగలిగినాడు. మరి ప్లాట్ఫామ్ మీద పడుకున్నవాడు, దిక్కులేని స్థితిలో మరి విడిచిపెట్టబడినవాడు, మరి ఇప్పుడు ఆయన పరిచర్యను బట్టి అనేకులు పోషించబడ్డారు. అనేక వేల మందికి కాన్వకేషన్లో ఆత్మీయమైన ఆహారంతో పాటు భౌతికంగా ఆహారం వడ్డించగలిగినారు. ఆ దైవజనుడు బల్ల మీద, మరి హెబ్రోన్లో కాన్వకేషన్ టైంలో బల్ల ఉండేది, పెద్ద బల్ల. దాని మీద పిలువబడిన దైవజనులు చుట్టూ కూర్చునేవారు. అక్కడ ఏమేమి పెట్టేవారో అంతగా నాకు కనపడలేదు, కానీ కొన్ని
వెజిటబుల్ కర్రీస్ కొన్ని పెట్టి కాన్వకేషన్లో ఏం వడ్డించేవారో అవి వడ్డించేవారు. వారు మాట్లాడుకుంటా నవ్వుతూ ఉండేవారు. అప్పుడప్పుడు భక్సింగ్ గారిని జోకేస్తూ ఉండేవాడు. బ్రదర్స్ అందరూ చక్కగా నవ్వేవారు. అక్కడ స్టీఫెన్ అన్న ఇంకా సేవకులు పరిసర చేస్తూ ఉండేవారు. అప్పుడు మేము చిన్నవాళ్ళం. అబ్బాలో చూసా, వైజాగ్లో భక్సింగ్ గారు వచ్చినప్పుడు చూసా. అలాగనే కొంతమంది విదేశం నుంచి వచ్చిన దేవజనులు, కోషి గారు, తర్వాత వర్ణన్ టిడ్జే, ఇలాంటి సహోదరులు వచ్చినప్పుడు బల్ల మీద అనేక విషయాలు పెట్టేవారు. కొన్ని మాంసములు, కొన్ని ఏపుళ్ళు, కొన్ని చేపలు, ఇది ఫర్నిషింగ్ అన్నీ అందులో అవి ఇవి పెట్టేవారు. దాంతోపాటు బల్ల మీద కూర్చునేవాళ్ళు, పరిసర చేసేటివాళ్ళు, అది ఫర్నిష్డ్ టేబుల్. అలాగ మనకు దొరుకుతుందా అన్నారు. సో దేవుడు ఏమి ఇవ్వలేదు వాళ్ళకి, అంతకంటే గొప్ప బల్ల ఇచ్చాడు. మరి మన్నా ఇచ్చినాడు, మరి బండ నుండి నీళ్ళు ఇచ్చినాడు, జ్ఞానం నేర్పించాడు. ఇన్నిస్తే కెన్ గాడ్, దేవుడు ఇవ్వగలడా అన్నారు. దేవుడు ఇవ్వలేడా? ఎంత మాంసం ఇచ్చాడు? ఎంత మాంసం? ఒక నడుం లోతు ఎత్తు, ఒక దినమంత ప్రయాణం, అంత మాంసం తినగలరాళ్ళు, అంత మాంసం. సో దేవుడు ఇవ్వగలడు. అయితే మరి మనుషుడు ఎంత అనుభవించగలడు, ఎంత తినేయగలడు? వాళ్ళు ఆతురపడి ఎక్కువ అడిగారు. ఎంత తినగలరు వాళ్ళు మనిషిగా? సో అంత ఇవ్వగలడు. మోషే లెక్కలు వేసుకుని ముందు అన్నాడు, ప్రభా నాకు తెలిసి 6 లక్షల మందికి కాల్బలం, వాళ్ళ పిల్లలు, భార్యలు, ముసలి తల్లిదండ్రులు ఇంతమంది ఉంటారు. ఇంతమందికి మాంసం పెట్టమంటున్నావు, సముద్రానికి వెళ్ళి చేపలు పట్టాలా, లేక పశువులను ఏమైనా కోయాలా? ఏంటి ప్రభా, ఎక్కడి నుంచి తెస్తాం ఇంతమందికి? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక నెల రోజులు పెట్టేస్తాను అంటున్నావు ఏంటి? ఎక్కడి నుంచి పెట్టేస్తావు? ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తాం అని మోషే లెక్కలు కట్టి, నాకు తెలిసి ఇంతమందికి ఒక రోజుకే ఇంత అవుతుంది, మరి ఇన్ని రోజులు ఎలా పెట్టేస్తావు? ప్రభు హస్తము కుర్చీ అయిపోయింది అనుకున్నావా? యెహోవా హస్తం కుర్చీ అయింది అనుకున్నావా అని అడిగాడు. చూడండి, ప్రభు హస్తం కుర్చీ అయిపోయిందా? సంఖ్యాకాండమా? చూడు, 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 19వ వచనం. చూడు, 18 నుంచి చదవండి. నీవు జనులను చూచి ఇట్లనము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీరు మాంసం తిందరు. ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మాకు బాగానే ఉండేది. ఏం బాగుండేది? ఏముండేది అసలు చెప్పండి? మట్టి గంప, మట్టి తవ్వాలి, మట్టి ఎత్తాలి, మట్టి తొక్కాలి, ఇటుకలు చేయాలి, బూడిద కలపాల, ఎన్నెన్ని పనులు, కొరడా దెబ్బలు, ఐగుప్తీల కేకలు, వాళ్ళు అరిశారంటే భయపడిపోయి పనిలో ఉండాలి. సో అలాంటి దాస్యంలో ఉంటే అవి గుర్తు రాలేదు. ఇప్పుడు మాకు ఐగుప్తులో బాగానే ఉండేది అని చెప్పుకున్నారంట. అయితే నేను మీకు మాంసం ఇస్తానులే. 19వ వచనం, ఒక్క దినం కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 10 దినాలు కాదు. ఏంటి కొంచెం ఒకసారి చెప్పచ్చు కదా, ఒక 4 రోజులని. ఒక్క రోజుకి అయ్యే ఖర్చు ఎంతో 2 రోజులకి, 5 రోజులకి, 10 రోజులకి, 20 దినాలకి,
చూడండి, ప్రభువే మాట్లాడుతున్నాడు ఈ మాటలు. 20 రోజులకు కాదు, ఒక నెల దినం వరకు అనగా ఉమ్, అది నీ నాసికారంభంలోనికి వచ్చి నీకు అసహ్యపు చిక్కు వరకు దానిని తిందువు. తింటారు మీరు. ఏలయనగా ఉమ్. మీరు మీ మధ్య ఉన్న యెహోవాను నిర్లక్ష్యం చేసి మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేశారు. ఆయనను పట్టించుకోలేదు. ఆయన మీకు ఇస్తున్న దాన్ని గుర్తించలేదు. నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులోనికి ఎందుకు వచ్చితమన్నారు మీరు. అప్పుడు ఇప్పుడు మోషే లెక్కలు కట్టేశాడు. అందుకు మోషే ఉమ్, నేను ఈ జనుల మధ్య ఉన్నాను. ఉమ్, వారు 6,00,000 పాదసారులు. ఉమ్. వారు నెల జనములు తినటకు వారికి మాంసం ఇచ్చుటకు చెప్పుచున్నారు. వారికి ఒక నెల రోజులు మీరు మాంసం ఇస్తానని చెప్పావు. వారు తృప్తిగా తిన్నట్లు ఆ, వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? ఉమ్, వారు తృప్తిగా తిన్నట్లు ఉమ్. సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము చూడవలెనా? మీరేం కష్టపడి తేవాలా, లేకపోతే ఉన్న వాటిని తినాలా, ఏం చేయాలి ప్రభా? ఒక్కరోజు అంటే ఏదో ఓ రోజు అందరూ సరుకు ఒక ఇంటోళ్ళు గొర్రెపిల్లని కోసుకున్నా సరిపోతుంది. అయితే నెల రోజులు అన్నావు, వాళ్ళు కలిగిన రోజు తినేస్తే ఏముండవు ఇంకా. ఉం? అయితే నాకు తెలిసి ఇంతమంది ఉన్నారు, 6,00,000 మంది పాదసారులే ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఇంత ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి తెస్తాం అంటే ప్రభు ఏమన్నాడు? 23 అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను. ఉం. యెహోవా యెహోవా బాహుబలము బాహుబలము తక్కువైనదా? తక్కువైనదా. నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదను. సో ఇది నెరవేరుతుందో లేదో ఇప్పుడు చూస్తా. యెహోవా హస్తము బాహుబలము కుర్చీ అయిపోయింది అనుకుంటున్నావు, ఇవ్వలేడు అనుకుంటున్నావా? ఆయన ఇయ్యగలడు. ఆయన అడుగు. ఊర్ధ్వలోకం అంత లోతైనా లేక ఎత్తైనా, ఆకాశం అంత ఉన్నతమైన సంగతి అయినా అడుగు నన్ను. ప్రభు ఏమైనా చేయగలడు. ఆయన మాత్రం చేయగలడు. ఆయన ఆశ్చర్యకరుడు. కాబట్టి మరి దేవుణ్ణి ఎదుట మనం ఏపాటి వారం. మనం ఏమడిగితే ఆయన ఇవ్వలేడు. ఇక్కడ రాజు ఎస్తేర్ని అడిగాడు, రాజ్యంలో సగమైన ఇస్తాను, ఏం కావాలి, నీ మనమేంటి, నీ కోరిక ఏంటి, నీ విజ్ఞాపన ఏంటి? సో ఆమె కోరుకున్నది ఏంటి? ఆమె కోరినది ఏంటి? రాజ్యాన్ని కోరిందా? బంగారం అడిగిందా? ఆమె కోరిక మనమేంటి? చదవండి అక్కడ ఎస్తేర్లో. ఇలా చెప్పావు కదా. 4 వచ్చును. సంహరించుకొనుటకును, హతము చేయబడి నశించుటకును, నేనును నా జనులను ఎందుకు అమ్మబడ్డారు వీళ్ళు? సంహరింపబట్టకు, హతం చేయబడి నాశనం అవటానికి, నశించుటకు. సంహారము, హతము, నాశనం కొరకు అమ్మబడిన వారం. ఇంత వెల చెల్లించారు మా కోసం, మమ్మల్ని కొనేశారు చంపటానికి. అయితే మరి ఇప్పుడు అలా దాసరాండ్రగా అమ్మబడితే ఊరికే ఉందుము, కానీ మమ్మల్ని సంహరించడానికి, నాశనం చేయటానికి, హత్య చేయటానికి మరి అమ్మబడినాము. మరి మా విరోధిని చదువు ఇంకా. మేము దాసులుగాను, దాసరాండ్రముగాను అమ్మబడిన యెడల మేము మౌనంగా ఉండి, ఏలయనగా మా విరోధిని తప్పించుటకై మేము రాజులకు తమరిని శ్రమపడుట యుద్ధం కాదు. సో తమ విరోధి ఎవడు? ఇక్కడ పక్కనే ఉన్నాడు. ఎక్కడ? హామాను. సో మరి హామాను గురించి కంప్లైంట్ చేస్తుంటే మరి నాకు ఏమన్నాడు? ఏమంటుంది? మిమ్మల్ని బాధ పెట్టు నాకు యుక్తం కాదు. మీరు నియమించిన వారికి విరోధంగా నేను మాట్లాడటకు యుక్తం కాదు. అలా ఉన్నది అన్నమాట. శ్రమపరచట యుక్తం కాదు. అయితే రాజు అడిగినాడు,
ఏమడిగాడు? అందుకే అదే నాకు ఉమ్, ఉమ్, నీ కార్యం చేయటకు తన మనసు దృఢపరుచుకున్నవాడు ఎవడు? ఉమ్. వాడేడి? వాడేడి? అని రాణి ఆమె ఎస్తేరును అడగగా, ఆ. ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. సో సో హామాన్ ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాడు. రాణి ఎదుటను రాజు ఎదుటను భయకంపితుడైనాడు. సో విరోధి. అలాగే మన విరోధి ఎవడు? అపవాది. పేతురు రాసిన పత్రికలో చూడండి, పేతురు పత్రికలో ఎవరిని మింగాలా అని చూస్తున్నాడు. 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి. అయితే అంత్యం మొదటి పేతురు, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు, లక్ష్య పెడుతున్నాడు, మిమ్మల్ని పట్టించుకుని ఉన్నాడు. నన్ను ఎవరు పట్టించుకుంటలేదు, నాకు ఎలా ఉన్నది, నన్ను ఎవరు గుర్తించట్లేదు అని నిరుత్సాహాలు ఉండొచ్చు. ఇక్కడ వాక్యము వాగ్దానం చెప్తున్నది, దేవుని మాట నమ్మకమైనది. నిరుత్సాహం వస్తుంది కొన్ని సమయాల్లో. నా బాధ, నా కష్టము, నేను తాగిన మాచిపత్రి, నా దుఃఖం ఎవరు తెలుస్తుంది, ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు అని నీలో నువ్వు నిరుత్సాహపడవచ్చు. విలాపం పలుకుతూ ఉండొచ్చు, నువ్వు మూలుగుచూ ఉండొచ్చు. ఇర్మియా మూలుగుతున్నాడు, విలాపిస్తున్నాడు. నేను తాగిన మాచిపత్రి, నా చేదు, నా బాధ, నా కష్టము గురించి తనలో తాను మూలుగుచున్నాడు. నిరుత్సాహం వస్తుంది. ఇంకా నా బతుకునంది ఏం లాభం లేదు, నా పని అయిపోయింది, ఇక ఆశలు లేవు నాకు అని ఇర్మియా విలాప వాక్యాలు అంటున్నాడు. దేవుని పిల్లలు, దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి అనేక శత్రువులు ఉన్నారు. దేవుడు ఆశీర్వదించిన వారికి అనేక శత్రువులు ఉన్నారు. నిరుత్సాహపెట్టే పరిస్థితులు వస్తున్నాయి. మరి అవిధేయతను బట్టి, పాపాన్ని బట్టి మనం కొన్నిసార్లు అలాంటి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తాం. కొన్నిసార్లు మనలను ధైర్యపరచుటకు, అనుభవాన్ని తనతో కూడా పరిపాలన చేయుటకు సిద్ధపరచడానికి కొన్ని శ్రమలు గుండా వెళ్ళాల్సి వచ్చింది. రాజైన దావీదు తాను ఏ కీడు చేయలేదు, నిరుత్సాహ పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వచ్చింది. కొన్నిసార్లు ఒంటరిగా ఆ ఒంటరి పక్షి మూలుగుతూ ఉందంట, గువ్వ. అది ఒంటరిగా ఉండి ఏడుస్తుంది, మూలుగుతుంది. అది ఒంటరిగా ఉంటే బతకలేదు. మరి ఇది గురించి నేను విన్నాను. మరి గువ్వ తన తోటిని చచ్చిపోతే రెండోది ఏం చేస్తుంది, అది కూడా బతకదట. అది నేను విన్నాను. మా చిన్న వయసులో ఒక క్లాస్ నీతి కథల్లో కపోతము అనే పాట ఉన్నది, పావురం గురించి. ఒక వేటగాడు పావురు జంట మేస్తుండగా ఒకదాన్ని కొట్టేసి దాన్ని అక్కడే మంట పెట్టి తినేస్తూ ఉన్నాడు. కాల్చేసి తినేశాడు. తినేస్తే మిగిలిన పక్షి దాని జతది అది ఒంటరిగా పైనుండి చూస్తూ ఉంది. నా జతది పోయింది కదా, కాలిపోయింది, బోయవాడు తినేశాడు, నేను కూడా ఎందుకు బతకాలి అని చెప్పి అది ఒంటరిగా ఉండలేక ఆ మంటలో పడిపోయింది. ఇది కథ, మా లెసన్లో కథ. అది నీతి ఇందులో ఏంటంటే, ఆ బోయవాడి చేసిన పని ఇలా చేయకూడదు అని చెప్పి ఆ నీతి కథ లాస్ట్లో ఉంటుంది. కానీ ఇక్కడ సారాంశం ఏంటంటే, పావురము లేక గువ్వ అది ఒంటరిగా ఉండదు, అది సహవాసాన్ని కోరుకుంటుంది, కలిసి జీవించడానికి ప్రయత్నిస్తుంది. అయితే అది ఒంటరిగా ఉండలేక దుఃఖపడుతుంది. ఇంకా బతకలేక అది కూడా ఆత్మహత్య చేసుకుంది అందులో పడి.
మరి ఒంటరిగా ఉన్న పక్షి వల్లే నేను ఏడుస్తున్నాను అన్నాడు. చాలా కాలం క్రిందట నేను విశాఖపట్నంలో చాలా కాలం అంటే 1920లోనే విశాఖపట్నం మిరియాం విషయంలో వెళ్తూ వస్తున్నాం కదా. కార్ స్పీడ్గా వెళ్తుంది ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో విశాఖపట్నంలో. ఒక పక్షి గువ అది పక్కనే ఉన్నది మేస్తుంది. దాన్ని మేస్తుండగా నేను దాన్ని ఒంటరిగా ఉన్నది, అది స్పీడ్గా వెళ్తున్నాను. అదేం చేసింది, ఉన్నట్టుండి కారు మీద పడిపోయింది. అయ్యో పిట్ట పడిపోయింది అని చెప్పి బాధపడ్డాను. సరే చచ్చిపోయింది, అలాగా దీన్ని తీసుకుని ఎందుకు వేరే వాటిని ఎక్కేసి పచ్చడైపోవాలి అది అని చెప్పి కారు ఆపి మళ్ళీ వెనక్కి రివర్స్ వచ్చి ఇండికేషన్స్ ఇచ్చుకుని వెనక్కి వచ్చి ఆ పిట్టను తీసుకుని జోనన్ దారి పట్టుకెళ్ళాను. నా కారులో వచ్చి పడిపోయింది ఇది. అది పక్కనే ఉన్నట్టుండి వచ్చి పడిపోయింది. ఆయన అన్నాడు, మరి అది దాని మగదే లేకపోతే ఆడదో చచ్చిపోయింది, అది ఒంటరిగా ఉండకుండా ఆత్మహత్య చేసుకుంది అది అని చెప్పాడు. అయ్యో అలా దూకేసింది, మీదకి వచ్చి పడిపోయింది అని చెప్పి దాన్ని సరే దేని పనికి వస్తుందా చూడంటే పాపం అది చెత్త అయిపోయింది లోపల. అసలు తీశాడు కానీ తింటకు కూడా పనికిరాదురా, ముద్ద అయిపోయింది అన్నాడు. సరే పడేసాం. ఇక్కడ నేను చెప్పేది ఒంటరిగా ఉన్న పక్షే, అది కలిసి ఉండేది. సో ఇప్పుడు దావీదు తన స్వజనులతో ఉండి దేవుని మందిరానికి వెళ్దామనే ఆశతో ఉన్నవాడు. యెహోవా మందిరావరణాల్లో దేవుని ప్రసన్నతను చూద్దామని, ఆ పండుగలో ఆ సంతోషంలో నేను పాల్పుచ్చుకోవాలనుకుంటే స్వజనుల దగ్గర నుంచి తరిమేశారు. అరణ్యవాసిగా ఉన్నాడు. పండుగలు వస్తున్నాయి, అయ్యో దేవుని ప్రజలతో కలిసి నేను ఆ పండుగలో దేవుని బట్టి నేను ఆనందిస్తే ఎంత బాగుండును, అయ్యో నేను ఒంటరిగా ఇక్కడ పడవదాను. ప్రభువైన యేసుక్రీస్తు కూడా దావీదు కుమారుడు, తాను కూడా అనేక శ్రమలు గుండా వెళ్ళినాడు. ఏ కీడు చేయలేదు ఎవరికిని, మేలే జరిగింది కానీ ఎవరు కీడు చేయలేదు. తాను కూడా ఒంటరిగా ఒలివ కొండ మీదకి ఆయన ఎక్కి అనుదినం ప్రార్థించున్నాడు. ఆయన మూలుగులు విడిచి వచ్చినాడు. మరి తన మీద వేయబడిన నిందలకి అవమానాలకి ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు, కానీ వాటిని అన్నిటినీ సంతోషంగా భరిస్తూ మరి ప్రార్థించి వచ్చినవాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు. మరి అటువంటి వేదనలో ఉండగా మరి దేవుని ప్రజలు అలాంటి అనుభవాలు గుండా వెళ్తున్నారు. ఒంటరిగా విడబడినట్టుంటారు, దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నట్టుంటారు. కొన్ని పరిస్థితులు పట్టించుకున్న వారు లేనట్టుంటారు ఉంటుంది. అయితే ఇక్కడ వాగ్దానం చెప్తున్నది, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించు. హీ కేరత్ ఫర్ యూ. ఇక్కడ తెలుగులో కింద రాయబడింది, మిమ్మల్ని లక్ష్యం చేయుచున్నాడు, లేక మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు. సో మిమ్మల్ని నన్ను ఎవరు పట్టించుకుంటలేదని మూలిగి చూడవచ్చు. నిరుత్సాహపడి ఇంకా ఆ పక్షుల్లాగా చచ్చిపోదాం అనిపించవచ్చు. కానీ నిత్యము కూడా ఉండేవాడు ఉన్నాడు. యెహోవా దయగలవాడు, ఆయన ఎంతైనా నమ్మకమైన వాడు, వాత్సల్యత గలవాడని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పుడు ఆశ పుట్టిందంట. సో మన ఆశ, మనం ఆశింపతగిన వాని ఎందుకు మీరు ఆశపడండి. ఆయన కాంక్షణీయుడు, ఆయన కోరుకోదగినవాడు. నీ శ్రమలో ఆయన మీద ఆధారపడు. ఆయన నిన్ను పట్టించుకుంటున్నవాడు కాబట్టి నిరుత్సాహపడవద్దు. ఏదైనా చింత ఉన్నదా, ఏదైనా మనవి, ఏదైనా అక్కర ఉన్నదా, ఏ విషయమైనా చింతిస్తున్నావా, నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. సో చింత ఎంత విచారం, ఎంత నిద్ర లేకుండా చేస్తుంది, ఎంత అనారోగ్యతలో తీసుకుని వస్తుంది చింత. కానీ మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. తాను శ్రమలు గుండా వెళ్ళినవాడు, శోధనలు గుండా వెళ్ళినవాడు, వాడు ఇప్పుడు రాజు అయినవాడు. ఆయన సిలువని సహించి అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి మరి ఇప్పుడు దేవుని కుడిపార్శ్వన హెచ్చించబడి ఆశీనుడైనవాడు. సో ఈయన మన గురించి పట్టించుకునేవాడు, నిన్ను మోయేవాడు, నిన్ను జ్ఞాపకం చేయవాడు. కాబట్టి
మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. అయితే ఇక్కడ ఒకడు ఉన్నాడు, 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి. ఎవరిని వెతుకుదునా అని, ఎవరిని మింగుదునా? మీ విరోధి అయిన అపవాది. ఏ మనుషుడు కాదు మీకు విరోధులు. అయితే అవిధేయులైన వారిని అనేకులను ప్రేరేపించే శక్తి అది మీకు విరోధంగా ప్రేరేపిస్తుంది. అవిధేయులైన వారిని వారు కాదు, మనుషులు కాదు, మనుషులు అపవాది చేత ప్రేరేపింపబడుతున్నారు. అంధకార శక్తులు, వాయుమండల సంబంధమైన అధిపతి అవిధేయులైన వారిని ప్రేరేపిస్తుంది. కాబట్టి మన విరోధి అపవాదే. మరి వాని చేతిలోంచి మనం తప్పించబడాలంటే చూడు, ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన ఆశీనుడై ఉన్నాడు. 110వ కీర్తనలో చూడండి, 110వ కీర్తన. ఇక్కడ ప్రభు దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు, మృతుల్లో నుండి లేచిన వాడే. ఆయన లేఖనం ప్రకారం సిలువేయబడి మరణించినాడు. లేఖనం ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. మరి ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు ఆయన. ఆయన 111లో ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నా ప్రభుని గురించి చెప్పిన మాట ఇది, లేక సెలవిచ్చిన ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? సో ప్రభుకి శత్రువులు లేరా? ఆస్వాదింపబడినవాడు, దేవుని చేత అభిషేకింపబడినవాడు క్రీస్తు. ఆయనకి శత్రువులు లేరా? ఆయన పరిపాలన సాగిస్తున్నాడు. చూడు 2వ వచనం, ఆయన రాజుగా యాజకుడిగా మనకు ఉన్నాడు. ఆయన పరిపాలిస్తున్నాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను కాపాడువాడు, తన ప్రజలను ఆశీర్వదించువాడు. పరిపాలన ఎలా ఉండాలి? శత్రువు దేశంలో చొరపడకుండా జ్ఞానం చొప్పున బలమైన సైన్యాన్ని కలిగి ఉండాలి. రాజుగారికి జ్ఞానం ఉండాలా? రాజుగారికి తన ప్రజల్ని రక్షించలేని రాజు ఎందుకు? అయితే శత్రువులు చుట్టూ ఉన్నారు. ఈ రాజ్యానికి విరోధంగా, దేవుని రాజ్యానికి విరోధంగా శత్రువులు అనేకులు ఉన్నారు. దేవుని రాజ్యంలో ఉన్న మన తండ్రి దేవునికి రాజ్యముగాను యాజకులుగాను మనల్ని చేశాడు. మనం ఆయన రాజ్యము, మనం ఆయన ప్రజలము, మన కాపరి ఆయన, మన ప్రభు ఆయన. సో కాపరి కేవలము సింహాల నుండి, ఎలుగుబంట్ల నుండి, దొంగల నుంచి కాపాడుతూ మట్టుకు కాదు. అది అవసరము అనుక్షణం. కాపరి కాపలా కాయాలి, దుష్టుడు ముట్టుకోకుండా, ఎత్తుకుపోకుండా. అంతేకాదు కాపరి ఏం చేయాలా? గొర్రెలను ఏం చేయాలి? కాస్తున్నాడు, ఓకే. సింహం రాకుండా కాపలా కాస్తా ఉన్నాడు. ఏదైనా బంగారం బ్యాంకుల్లో చుట్టూ పెట్టి పర్యవేక్షణ, సీసీ కెమెరాలు పెట్టి బంగారం డబ్బు అందులో పెడితే అలాగ ఉంటాయి. కానీ పశువులను, మందలను పెట్టి కాపలా పెట్టారు. ఎవడు లోపల రాకుండా కాపలా కాస్తున్నారు. ఉంటాయా అవి? మంద అక్కడ ఉంటుందా? కాపలా కాస్తారు లోపలికి ఏం రాకుండా, శత్రువు రాకుండా. సరిపోద్దా? ఏం చేయాలి? దానికి నీరు పెట్టాలా? ఇంకేం కావాలా? మేత వేయాలా? మరి దాన్ని అవన్నీ కలిసి ఉండటం వలన ఏదైనా తెగులు వస్తుందేమో చూసుకోవాలా. అయితే ఈ కాపరి కాపాడుతూ మాత్రమే కాదు, పోషించువాడే అన్నాడు. పచ్చిక బయళ్ళ గుండా తీసుకుని వెళ్ళి మేపి పొరండబెడుతున్నాడు. శాంతకరమైన నీళ్ళ యొద్దకు తీసుకుని వెళ్తున్నాడు. శత్రుల మధ్య ఆహారం పెట్టాడు. చుట్టూ శత్రువులు పంచున్నారు, ఆహారం పెడుతున్నాడు. సో శత్రువులు ఎందరో ఉన్నారు దేవుడు ఆశీర్వదించిన వారికి. అయితే ఆయన రాజ్య పరిపాలన
ఎంతో గొప్పది. ఆయన బంగారు దండమును కలిగి ఉన్నాడు తన ప్రజల ఎడల. అయితే అదే సమయంలో ఆయన ఇనప దండాన్ని కూడా కలిగి ఉన్నాడు శత్రులను, విరోధులను అణగదొరుకుటకై. కాబట్టి నీ శత్రుల మధ్య నీవు పరిపాలన చేయము. అయితే ఈ పరిపాలనలో చూడు 3వ వచనం, యుద్ధ సన్నాహము. యుద్ధం వస్తుంది. సో సంతోషంగా అందరూ ఆయనతో కలిసి పోరాటం చేయడానికి వస్తున్నారు. సో ఇప్పుడు యవనస్తుల్లో శ్రేష్ఠులైన వాళ్ళు, పరిశుద్ధాలంకృతులై మంచు వలె. సో ఎటువంటి యవనస్తులు, సో ఆయన మేపే ప్రజలు శ్రేష్ఠులుగా ఉంటున్నారు. ఆయన ప్రజలు ఏ అలంకారాలు కలిగి ఉన్నారు? పరిశుద్ధమైన అలంకారాలు. అవేంటి అలంకారాలు? ఏ అలంకారాలు? శారా ఎలాంటి అలంకారాలు ధరించుకుంది? ఏ అలంకారం? సాధు అయినట్టు, మృదు అయినట్టు, మంచి గుణాలు. అది పరిశుద్ధ అలంకారాలు. అంతేకాని ఇంత బంగారం పెట్టుకుని ఎవరినో మొన్న చెప్తున్నారు, చాలా గొప్పవాళ్ళంట, అయితే ఆమె నల్లగా ఉంటుందంట. అయితే ఆ పిల్లకి పెండ్లి కుమార్తె చేసినప్పుడు, ఆ పెళ్ళికి సిద్ధపరిచినప్పుడు నల్ల అమ్మాయి, ఆ నల్ల అమ్మాయికి ₹1,00,000 పట్టు చీర కట్టారు. ఓకే, ఆ పట్టు చీర మీద ఏమేశారు? కుక్క గొలుసులు లాంటి బంగారు గొలుసులు మెడ నిండా తగిలిచ్చారు, నెత్తి మీద లగేశారు, కళ్ళల దగ్గర లగేశారు, చెవులకి ఏయో తగిలిచ్చారు, ఎన్నెన్నో బంగారు వస్తువులు. కాళ్ళకి వెండి పట్టీలు కాదు, అదేదో పాతకాలంలో వెండి పట్టీలు వేసేవారు కదా, ఏమంటారు? కడియం. అది కాలుకి ఇంతలా ఉండేవి వెండి. అవి బేడీలేనా? ఆడవాళ్ళు పూర్వం పెద్దోళ్ళు ఇంత లావు, ఈ బొటకనేలు లావులో కాలుకి ఉండేది. దాన్ని ఏమంటారు? మర్చిపోయాము. బేడీలు అన్నాయి, జైల్లో పట్ట. కడియం అన్నది ఇక్కడ పెడతారు, బేడీలు కూడా ఇక్కడ వేస్తారు. కాళ్ళకి ఇంత లావు ఉండేవి, మరి దాన్ని ఏమంటారు? మర్చిపోయాను. ఏళ్ళకి, కాలేళ్ళకి చుట్లు పెడతారు, అవి కాదు, ఇలా ఉంటాయి. ఇలావో మర్చిపోయాము, ఆ పేరు, ఆభరణం పేరు మర్చిపోయాము. కానీ సో ఈ కాలంలో అలాంటివి బంగారు దేశారట. ఆ మనిషి చూస్తే ఎంత వికృతంగా ఉన్నది, ఎంత అసహ్యంగా ఉన్నది. సో ఆ బంగారం వేసినా కానీ ఆ మనిషికి విలువ లేకుండా ఉన్నది. అసహ్యమైన ముఖము, మరి ఒక నల్ల విగ్రహాన్ని పోలిన విగ్రహం వలె ఒక కన్యక అలాగ అలంకరింపబడింది. అలాంటి అలంకారాలు కాదు. ఏ అలంకారం ప్రభు కోరుకున్నాడు? ఏ అలంకారం? పరిశుద్ధ అలంకారం. అది పరిశుద్ధమైనది. ఆత్మీయమైన అలంకారాలతో యవనస్తులు లేవాల్సినారు. వాళ్ళు అలాంటి వాళ్ళు శ్రేష్ఠులుగా ఉండాలా. రెండోది. మూడోది అరుణోదయకరం. మూడోది మంచు. మంచు ఎలా ఉంటుంది? టొర్నాడోలో వచ్చినట్టు వస్తుందా? ఎవరినో అంటారు, అరే ఇది గాలి వాన కాట్రా, గాలి వాన. వాడి మాటలు గాలి మాటలు, వాడి గాలిగాడు వచ్చిపోతాడు. గాలిగాళ్ళు చాలామంది ఉంటారు, వదరబోతులు చాలామంది ఉంటారు, గాలి మాటలు పలికే వాళ్ళు ఉంటారు. వచ్చినట్లే వాళ్ళు వెళ్తుంటేనే పెద్ద సైలెన్సర్లు ఓడదీసి బర్ర అంట అల్లరి చేసుకుంటూ పొగ కొట్టుకుంటా వాళ్ళు కాన్వాయిలు ఉంటాయి. ఇలాంటివన్నీ గాలి. వాళ్ళు శ్రేష్ఠులు కాదు. కొద్దిమంది అలాగా తుఫాన్ వచ్చిపోయినట్టుంటారు. అలా కాదు. ఈ యవనస్తులు ఫస్ట్ క్వాలిటీ శ్రేష్ఠులు, సెకండ్
పరిశుద్ధాలంకృతులు. 3 మంచు, మంచు గాలి తుఫాన్ కాదు, మంచు వలె. తర్వాత అరుణోదయం, వేకో వెలుగు, అంతకంతకు తేజరిల్తున్నట్టుగా క్రమక్రమంగా హెచ్చించబడతారు, తేజోమయులుగా. అది ఈ రాజు పరిపాలనలో యవనస్తులు ఆ రీతిగా ఉంటున్నారు. ఆయన క్రింద ఆయన ప్రజలు అట్లుంటారు. మరి ఆ తర్వాత 4వ వచనంలో మెల్కీసెదెకు క్రమం చెప్పున నీవు నిరంతరము యాజకుడు. సో మనకు పరిశుద్ధపరిచే యాజకుడు, మనల్ని దేవునికి జ్ఞాపకం చేసే యాజకుడు, మనల్ని మోసే యాజకుడు. సో అనుదినము మా భారం భరించున్నవాడు. సో ఏఫోదు పథకములో ఇశ్రాయేల్ 12 గోత్రాల పేర్లు ఆ రాళ్ల మీద రాయబడ్డాయి. అనగా ఆ రాయ ఒక్కొక్క గోత్రానికి సూచన, ఆ గోత్రంలో ఉన్న ప్రజలందరికీ సూచన. కాబట్టి రొమ్మున మోయిచున్నాడు ఆయన ఇశ్రాయేలీలను, ఆయన తన ప్రజలను ఆయన భరిస్తున్నాడు రొమ్మున. ఇంకోటి దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు, లేక విజ్ఞాపం చేస్తున్నాడు వారి పేర్లు. కాబట్టి నన్ను ఆవిడ పట్టించుకుంటలేదని అనుకుంటున్నావేమో. ఆయన అనుదినము మా భారము భరించువాడు, నిన్ను మోస్తున్నవాడు. తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఏమన్నాడు? నా చేత భరింపబడిన వాళ్ళరా. ఎక్కడది? యెషయాలో 46 3వ వచనం. యాకోబు ఇంటి వాళ్ళారా. సో ఇశ్రాయేల్ ఇంటి వాళ్ళారా, గర్భమున పుట్టినది మొదలు, గర్భంలో పడింది మొదలుకొని, గర్భంలో ప్రభు పడిపోకుండా, అప్పిండమైన రాలిపోకుండా, తల్లి గర్భంలో పడిపోకుండా, కిందకి రాలిపోకుండా ఎవరు భరించారు? తల్లి భరించిందా? ఇక్కడేం చెప్తున్నాడు? నీ తల్లి నిన్ను నా చేత భరింపడినారు. తల్లి గర్భంలో పడినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు అయినవి. థౌ హ్యాస్ట్ హోల్డెన్ మీ ఇన్ మై మదర్స్ వూమ్. నా తల్లి గర్భంలో నీవే కదా నన్ను పట్టుకుని ఉన్నావు. భరించినాడు తల్లి గర్భంలోంచి పడిపోకుండా, పిండమై రాలిపోకుండా. సో అది ప్రభు చేత భరింపబడిన వారు మీరు. తల్లి నన్ను మోసింది, 9 మాసాలు నన్ను మోసిందని అనుకుంటాం. తల్లి గర్భంలో నిన్ను ప్రవేశింపజేసింది ఆయనే, నిన్ను మోసింది ఆయనే. రెండోది చదువు. తల్లి ఒడిలో, సో తల్లి ఒడిలో పరుండబెట్టబడ్డావు. అప్పుడు కూడా నేనే మోసాను నేను. తర్వాత ఎదుగుతున్నావు, అప్పుడు ఎక్కడ పెట్టుకుని మోసాడు? తల్లి గర్భంలో పడిపోకుండా మోసాడు. ఇప్పుడు జన్మించాక తల్లి గర్భంలో పెట్టినప్పుడు నిన్ను మోసాడు. తర్వాత ఎంతసేపు ఒళ్ళోనే పెట్టుకుంటారు పిల్లల్ని, చంకనెత్తుకున్నాడు. తర్వాత చదువు. ముదిమి వచ్చే వరకు ఇంకా ఎత్తుకునేవాడు నేనే. తల వెంట్రుకలు నెరయ వరకు ఎత్తుకునేవాడు నేనే. సో ఇంత గొప్పవాడి, నిన్ను భరిస్తున్నవాడు, నిన్ను మోయించున్నవాడు, నిన్ను భద్రపరచువాడు మనకి ఇవ్వబడ్డాడు. నిరుత్సాహాలు వస్తూనే ఉంటాయి. మరి రాజైన దావీదు మరి శత్రువులు ఎంతో సార్లు ఆయనకి వచ్చినప్పుడు తాను ఇప్పుడు చదివిన కీర్తనలో ఆ విధంగానే దృష్టిస్తున్నాడు. ఇప్పుడు మనం రండి 25వ అధ్యాయం 25వ కీర్తన ఏమన్నాడు? యెహోవా
నీ దిక్కు నాకు చూసి నా ఆత్మను ఎత్తుకొంచున్నాను. ఏ దిక్కు చూస్తున్నావు నువ్వు సహాయం కొరకు? నీ నిరుత్సాహాలు ఎవరి తట్టు చూస్తున్నావు? ఇక్కడ దావీదు మరి ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? ప్రభు తట్టు చూస్తున్నాడు. నా ఆత్మను ఎత్తుకొంచున్నాను. తర్వాత 2వ వచనంలో నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకు. నా శత్రువులను నన్ను గూర్చి ఉచ్చారించనియ్యకు. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడనూ సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందరు. సో ఇక్కడ వాగ్దానములు ఉన్నాయి. ఏం వాగ్దానం? నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడు కూడా సిగ్గుపడక్కర్లే, విడబడక్కర్లేదు. మరి అందుకే మనం ప్రభు తట్టు చూడాలా. ఇక్కడ పైన కీర్తనలో ఫాలోయింగ్ పైన ఏం కీర్తన కలిగి ఉన్నాం? యెహోవా పర్వతం నాకు ఎక్క తగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవ తగిన వాడెవడు? ఎవడు? ఒకే ఒకడు ఉన్నాడు మన కొరకు. ఆయన ఎవడు? చూడు 4వ వచనంలో 24:4 వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. సో ఏం కపటంగా మాట్లాడక్కర్లేదు. లోపల ఇంకో ఆశ పెట్టి ఇంకోలా అని చెప్పొద్దు, లేక ఇలా చేసేలాగా ప్రేరేపించడానికి కపటంగా మాట్లాడవచ్చు. కానీ దేని మీద మనసు పెట్టకు. నీకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, వ్యర్థమైన చాలా ఉన్నాయి. వాళ్ళని ఆశ్రయించి వీళ్ళని ఆశ్రయించి వ్యర్థమైన వారిని చూడండి. ఒక స్త్రీ 12 ఏండ్ల నుండి రక్తస్రావంతో బాధపడతా ఉంది. ఆమెకు వచ్చిన స్టేట్మెంట్లో ఏం చెప్పారు? ఆమె అనేకుల వైద్యులను ఆశ్రయించింది. ఆశ్రయించినప్పుడు ఎవరి చేత, ఇంకొక మాట ఉంది, ఆమె అనేక వైద్యుల చేత తిప్పలు పడిందంట. తిప్పలు అంటే నిర్దోల శామెల్ అన్న ఇక్కడికి వచ్చేవాడు. అప్పుడు రోడ్ సరిగా లేదు, మన టైటస్ శాంతిగా లేవారు, ఫోన్లు లేవు కదా. ఆయన వచ్చేవాడు, ఆ పొలం గట్లు అంటే వచ్చి ఇక్కడికి వచ్చాక ఆదరణ పొందేవాడు. మన అబ్రహం అన్న లేకపోతే టైటస్ ఎవరో కాలు నొక్కి ఆయనకి ఆదరించేవారు. మిరియం బాగా ఆయన వచ్చారని, ఒక తండ్రి వచ్చినట్టుగా ఆమె ఫీల్ అయ్యి ఆతిథ్యం బాగా చేశారు. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మిరియము తిండి ఉన్నది, తిప్పలు కూడా ఉన్నాయి అన్నాడు. తిండి ఉన్నదంట, దాంతోపాటు తిప్పలు ఉన్నాయి. ఏంటి తిప్పలు? మళ్ళీ పొలం గట్టులో పడతాలు అయితే వెళ్ళాలా, ఎక్కడ కాలు జారిపోయి మళ్ళీ మట్టిలో పడతాము, బురదలో పడతాము. సో తిండి తిప్పలు ఉన్నాయి. అయితే మరి మనము ఆమె అనేక తిప్పలు పడింది, కష్టాలు అనిపింది. ఆ మందు వేసుకో తగ్గుతుందంటే అది అగ్రవేట్ అయ్యి ఇంకా ఎక్కువ బాధలోకి వచ్చేదేమో. వద్దులే బాబు ఈ మందు వదిలే, డబ్బు పోయేది, సమయం పోయేది, కష్టం అధికమయ్యేది. ఈ వైద్యుడు కాదు, ఇంకొక వైద్యుడు, అక్కడికి వెళ్తే బాగవుతుంది, ఇక్కడికి వెళ్తే బాగవుతుంది. సో అనేక తిప్పలు పడి ఏ విధమైన ప్రయోజనం పొందలేదు. సో అయితే ఆమె గుర్తించింది ఆ పరిశుద్ధిని, ఆ జీవజలములు కలిగిన వాడు, సమృద్ధి అని జీవం గలవాడు, ఆయనలో ఊట ఉన్నది. ఆ ఊటలో వచ్చే జీవాన్ని బట్టి నా దోషం అంతా కొట్టుకుని పోతుంది. సముద్ర అగాధాల్లోనికి చూడండి, నదులన్నీ సముద్రంలో పోతాయి కదా. కొన్ని ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడల్లా ఇరుప్రక్కల జనం బ్రతుకుతారు. సో చివరికి పోయేది చాలా వరకు సముద్రంలో పోతుంది. సో ఈ జీవము జలములు నా దోషమంతటిని శుద్ధి చేసుకోవచ్చు అనుకుని ఆమె ఆయన యొక్క వస్త్రము యొక్క చెంగు మాత్రం ముట్టుకుంది. వెంటనే ఆమె అంటరాని ముట్టుది
ఆమెను ముట్టుకున్నవాడు లోనికి ఆమె వస్త్రం ముట్టుకున్నా, ఆమె కూర్చున్న స్థలాన్ని ముట్టుకున్నా అపవిత్రం. అలాంటి స్త్రీ ప్రభుని ముట్టుకున్నప్పుడు ఆమె అపవిత్రత ఆయనకి ఎక్కలే. ఆయనలో ఉన్న జీవం సమృద్ధిగా వచ్చి ఆమె దోషం అంతటిని పరిహరించింది. కాబట్టి ఆయన మాత్రం మనకు సహాయం చేయగలడు. మనం ఎంతటి అపవిత్రతలో ఉన్నా, ఎటువంటి దోషములో చిక్కున్నా, మనకు ఆయన ద్వారా మరి ఆ ఓటను, సమృద్ధి అయిన జీవం, సమృద్ధి అయిన ఆశీర్వాదం, సమృద్ధి అయిన బలము ఆయనలో అందు మాత్రం ఉన్నది. కాబట్టి మనం వ్యర్థమైన వారిని వెంబడించక్కర్లేదు. అందుకే ఇక్కడ గుర్తించాడు, యెహోవా నీ దిక్కునకు నేను నా ఆత్మను ఎత్తుకుంటున్నాను. అనేక మంది మధ్యలో వచ్చారు, ఏంటి నేను నిర్హేతుగా సలువు ఇలా తరుగుతున్నాడు, మరి నువ్వు నాకు పర్మిషన్ ఇయ్యి దెబ్బకి సౌల్ని కవ్వించి అడవిలోకి రాపిచ్చి మోసం చేపించి చంపేస్తాం అని పనికి మాలిన వారు కొద్దిమంది సలహాలు ఇచ్చారు. అయితే దావీదు అలా చేయలేదు. చూడండి 26వ కీర్తన 26. ఆయనకు వచ్చిన శోధన ఏంటంటే ఇక్కడ కొంచెం లోపల శత్రువును గురించిన బాధ ఉన్నది. వాళ్ళని ఏదో విధంగా ఈ బాధల నుంచి తప్పించుకోవాలని ఉంది. అప్పుడు దేవుని ఎదుటి తన హృదయాన్ని పరిశీలించుకున్నాడు. ఈ ఆలోచన ఇచ్చినప్పుడు 4వ వచనంలో చదవండి, 26:4. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను. వేషధారులతో పొందు చేయను. పలికిన మాలిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆలోచనలు ఇస్తారు, నీ కష్టాన్ని నుంచి బయటపడేద్దామని, నీకు ఇలా చేస్తాం అలా చేస్తామని. అయితే దావీదు తన హృదయాన్ని పరిశీలించుకుంటున్నాడు. ప్రభా, నేను యథార్థంగా ఉన్నానా నీ ఎదుట? నా అంతరింద్రియాలను పరిశీలించు. వీళ్ళు ఎలాంటి ఆలోచించినప్పుడు నా హృదయం అలా చేయటానికి ఒప్పుకుంటుందా? ఈ పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను అని చెప్పి మరి అయితే ఒకటి గురిగా పెట్టుకున్నాడు. 3వ వచనం. నీ కృప నా కన్నుల ఎదుట నిలుచుకునేను. నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. సో నీ కృప, నీ సత్యము నా ఎదుట ఉంచుకున్నా. సో మన ప్రభువైన యేసుక్రీస్తుని గురిగా కలిగి ఉండవాలని. మరి ఆయన మన కొరకు దేవుని సింహాసనాసీనుడిగా ఉన్నాడు. నిరుత్సాహాలు ఉండొచ్చును. మరి ఆయన మన కొరకు ప్రవేశించినాడు అతి పరిశుద్ధ స్థలాల్లో. మరి గుమ్మముల గుండా వెళ్ళినవాడు, జయించినవాడు, జీవవృక్షమునకు పోవు ద్వారము గుండా వెళ్ళినాడు. ఆయన ఆదామైతే జయించలేదు, జీవవృక్ష ఫలాలు తిననీయలేదు దేవుడు. అయితే జయించినవాడు మన కొరకు కడపటి ఆదాము, జయించినవాడు, గుమ్మముల గుండా వెళ్ళినవాడు. పురాతనమైన గుమ్మాలు, ఆ శరాపులు, కాల్చే జ్వాలలు వంటి భయంకరమైన జ్వాలలు వంటి శరాపులు, అవి గుమ్మాలు. ఆయన వెళ్తుంటే చెప్పారు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, మహిమగల రాజు. మరి ఆదాము వస్తున్నాడు అనుకో ఆ గుమ్మంలోకి, జీవవృక్షం నాకు పోయే ద్వారంలో. ఆదాము వచ్చినప్పుడు ఆ గుమ్మాలు ఏమంటాయి? ఆ జ్వాలలు ఏం చేస్తాయి? కాల్చేస్తాయి. మరి ఈ మహిమగల రాజు వస్తుంటే ఏం చేస్తున్నారు? ఈ కడపటి ఆదాం ప్రభువైన యేసుక్రీస్తు వెళ్తుంటే దూతలు చెప్తున్నారు, ఓ పురాతనమైన గుమ్మములారా, ఓ జ్వాలలారా, ఓ శరాపులారా, మీ తలలు పైకెత్తిపోయి మహిమగల రాజు ప్రవేశిస్తున్నాడు. సో ఆయనపై వ్యర్థమైన వారిని ఆలోచించవద్దు, వ్యర్థమైన వాటిని ఆశ్రయించవద్దు. యెహోవా నీ దిక్కునకు నేను ఫాలోయింగ్ కీర్తన అది. వ్యర్థులను, పనికి మాలిన వారిని ఆశ్రయించవద్దు. మీ సహాయం కొరకే ఆయన చాలినవాడు. అయితే ఈ మధ్యలో కొన్ని ఆయన ఒప్పుకుంటున్నాడు, నీ మార్గమును నాకు తెలుపు. సో మనకి దారి కావాలా, మనం ఎట్లా నడుచుకోవాలో ఆలోచన కావాలి. చూడు 25:4.
నీ మార్గం. ప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునైనా. ఈ మార్గం ఏంటంటే సత్య మార్గం. ఈ మార్గం ఏంటంటే జీవ మార్గం. సో నీ మార్గమును నాకు తెలియజేయవు. సో నీ త్రోవలు నాకు తెలియవు. నేను ఎట్లా పోవాలి, ఈ పరిస్థితుల్లో నేను ఎట్లా నడుచుకోవాలి. సో ఇది దేవుని తట్టు చూసి అడుగుతున్నాడు. ఉపద్రవాలు, నిరుసాలు అనేకమైన ఉన్నాయి, శత్రులు అనేకులు ఉన్నారు. అయితే మన విరోధి అయిన అపవాది మింగిబేటకు గర్జించు సింహాలే మనల్ని బెదిరించేవాడిగా ఉన్నాడు. అయితే ప్రభు తట్టుని హృదయాన్ని తిప్పుకో. మరి ఆయన ఉపదేశం చూడు, ఇక్కడ ఏమన్నాడు, నీ మార్గం నాకు తెలుపు. తర్వాత 5వ వచనంలో నన్ను నీ సత్యమును అనుసరింపజేసి. సో మరి రోజంతా నీకే కనిపెట్టుకుంటున్నాను అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో. అయితే నన్ను జ్ఞాపకం చేసుకో ఏంటి? 6వ వచనం, అంతేగాని నా పాపాలు జ్ఞాపకం చేసుకోమని అనుకోట్లే. నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకోను, నీ కృపాతిశయములను చేసుకోను. ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి? ఫ్రమ్ ది బిగినింగ్. పూర్వం నుండి అలాగనే ఉన్నాడు. ఆయన విధి మార్చుకునేవాడు కాదు. అప్పుడు అలాగే ఇప్పుడు ఇలా కాదు. ఆయన ఎప్పటికీ కరుణ చూపేవాడు, కృపకు చూపేవాడు. తను ఆశ్రయించే వారికి ఏమేలు చేయక మానడు ఆయన. అయితే నా పాపములను, నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ప్రభువే చెప్పాడు, నీ పాపములను నేనే నా చిత్తానుసారంగా క్షమిస్తున్నాను. ఎందుని బట్టి క్షమించేస్తున్నాడు? చదువు ఇప్పుడు ఇంకా 7వ వచనం మధ్యలో, యెహోవా నీ కృప బట్టి నీ దయ చొప్పున. సో ఎట్టి రీతిగా మిమ్మల్ని లక్ష్యం చేస్తున్నాడు, జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు ఇక్కడ. మరి ఇక్కడ 11వ వచనం కూడా ఇంత ఘోరమైన పాపం, గొప్ప పాపాలు, నా బాల్య పాపములు, నా ఎదిగిన పాపాలు, నా ఘోర పాపాలు దయచేసి జ్ఞాపకం చేసుకుని వద్దు. నీ నామమును బట్టి దాన్ని క్షమించు. ఆయన క్షమించేశాక ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటాడా? దేవుడు చేయగలిగిన గొప్ప సంగతి ఏంటంటే మన పాపములను క్షమించుతాడు. క్షమించాడు అంటే ఇంకెప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోడు ఆయన. ఇది దేవుని కృప. ఆయన దేవుడు మర్చిపోతాడట. దేవుడికి మరుపు ఏంటి? దేవుడు మర్చిపోతాడా? మర్చిపోతాడు కొన్నిటిని. అయితే ఆయన మర్చిపోతున్నాడు అని అనుకోవద్దు. పాపాల విషయంలో అయితే క్షమించాక మరెన్నడూ జ్ఞాపకం చేసుకున్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరం, మన పాపములను అంతగా దూరపరిచాడు. 103లో చూడండి, 103:12. సో ఎంత దూరపరిచాడో దాన్ని అంతడం చేసేసాడు. తర్వాత యెషయాలో ఆయన ఏం చెప్పాడు? ఇన్ని వాగ్దానాలు మన ఎడలు ఉంటే ఎందుకు మళ్ళీ జ్ఞాపకం? ప్రభువే జ్ఞాపకం చేసుకుంటలేదు. మన పాపాలు క్షమించబడ్డాయి, అది విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. అయితే ప్రభు అన్నాడు జ్ఞాపకం చేసుకోడు. 43వ అధ్యాయం 43 ఇక్కడ ఏమన్నాడు? నీ నామాన్ని బట్టి నా పాపాలను క్షమించి అన్నాడు. ఇక్కడేం చెప్తున్నాడు? 43లో 25 నేను నీ పాపములను
ఎవరి నిమిత్తం? 24 వచనం. నా నిమిత్తము నా నిమిత్తం, నా నిమిత్తం, నేనే నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. ఎంత మంచి మాట! ఆయన క్షమించాక ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోడు. ఇంకెన్నెన్నో వాగ్దానములు ఉన్నాయి. మన దోషముల నుండి మనల్ని విడిపించినవాడు, మన అతిక్రమములకు శిక్ష ఆయన భరించినాడు. కాబట్టి ఈ విషయాల్లో మనం ఎంతో కృతజ్ఞులుగా ఉండవలను, దేవుని స్తుతించవలను, ఆరాధించవలను. మన పాపముల దోషముల నుంచి ఎవడు విడిపించలేడు. మనల్ని విడిపించిన వాడు ఆయన మాత్రం. ఆయనే మనకు సహాయం చేయగలడు. కాబట్టి మనం ఆయన దిక్కునకు చూడాలి. మరి ఆయనే మనకు దిక్కు ప్రతి విషయంలో. మరి ఇప్పుడు వ్యర్థమైన వాటిపై లక్ష్య పెట్టవద్దు, వ్యర్థమైన వాటిని అనుసరించవద్దు. మరి ప్రభువు దిక్కుగా ఉన్నాడు. మరి నిరుత్సాహాల్లో, మరి కృంగుదలలో అనేక తలంపులుగా మన హృదయం అటు ఇటు పోవచ్చు. కానీ దావీదు చివరికి, దేవా నీ దిక్కు నాకు నేను నా ఆత్మను ఎత్తుకుంటున్నాను, వ్యర్థమైన వాటిని కాదు, ప్రభు దిక్కు. కాబట్టి మరి సహాయం కోరుకొంచు, మరి ఆయన మార్గాల్లో నడుచుకున్నట్లుగా మనం ప్రార్థించవలను. ఇక్కడ ప్రార్థించాడు, నీ మార్గములు నాకు తెలియచేయం, నీ త్రోవలు నాకు తేటపరచు, నీ ఉపదేశం నాకు చేయి. సో ఎన్ని మాట్లాడుతున్నాడు. మరి ఆయన మనం కూడా అలాగే అడగవలని, దేవా నేనేం చేయాలి ఇప్పుడు, నీ మార్పు నాకు చూపించు. అనేక సలహాలు మనకు వస్తాయి, ఇలా చేయండి అలా చేయండి, అనేక ఆలోచనలు మనకి ఇస్తారు, ఇలా చేస్తే మంచిది అలా చేస్తే మంచిదని. సమస్యలు ఇరుక్కుంటాం, బాధల్లో ఇరుక్కుంటాం, చిక్కుకుంటాం మనం. అయితే ఈ సమయాల్లో మరి ఎవరినో ఆశ్రయించటం కాదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, లేక భక్తిహీనుల ఆలోచనను బట్టి నడుచుకొనక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు. సో మరి మన హృదయం ప్రభుపై స్థిరపరచుకుని ఆయన మాట మీద నమ్మకించి ఆయన అడగండి, ప్రభా నీ మార్గం నాకు తెలియపు, ఈ సమస్యలో ఇప్పుడు నేనేం చేయాలా, ఇక్కడ నేను ఒంటరిగా విడబడ్డాను, నాకెవరు లేరు అనుకున్నాను, నువ్వు నాకు దిక్కు ఉన్నావు. నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నాను, కానీ నువ్వు నాతో ఉన్నావు. మరి ఒంటరిగా ఉన్న పక్షి ఇందాక చెప్పాను, అది ఒకటి కాలిపోయిందని, అది కథే కాదు నిజమేనంట. అది బోయేవాడు ఒక పక్షిని తినేస్తున్నాడు కాల్చుకుని. ఇంకో పక్షి ఏం చేసింది, అదే మంటలో పడి చచ్చిపోయాను. నేను ఎందుకు ఇంక బతకటం అని, నేను ఒంటరిగా ఉండలేను, నేను నీతో కూడా చచ్చిపోతానని చచ్చిపోయాను. నేను చెప్పాను కదా ఇందాక, ఒక ఒంటరి పక్షి వచ్చి కారులో పడి చచ్చిపోయింది. ఇది ప్రత్యక్షంగా నేను చూశాను. అది అపాయంతో వచ్చి పడిపోయిందేమని నేను అనుకున్నాను, కానీ నా సహోదరుడు జోన్ అని చెప్పాడు, లేదు అది ఆత్మహత్య చేసుకుందిరా, అది ఒంటరిగా ఉండదు పక్షి, దాని జతది కూడా పక్కన ఉంటుంది, పక్కన లేదంటే అది చచ్చిపోయింది అనమాట, అది ఆత్మహత్య చేసుకుంది. సో ఒంటరిగా ఉన్నవాళ్ళు అదే పరిస్థితి. కానీ మీరు ఒంటరిగా లేరు. ప్రభువైన యేసుక్రీస్తుతోనూ మీ సహవాసమైన తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉన్నది. కాబట్టి మీరు దిక్కులేని వారు కాదు, ప్రభు దిక్కుగా ఉన్నాడు. కాబట్టి ఆయన నీకు మార్గములను తెలియజేవాడు. అయితే నువ్వు ప్రార్థన చేయి, ప్రభా నీ మార్గం నాకు తెలియపరచు. కాబట్టి ఈ అంచె దినాల్లో ఉన్నాం, మనం ఎంతో అపాయకరమైన దినాల్లో ఉన్నాం. మరి ఏదో లోకంలో అభివృద్ధి పొందటానికి ఆయా పద్ధతులు, వ్యర్థమైన వాటిని మనం లక్ష్య పెడుతున్నాం. కానీ వాస్తవమైన రాజ్యాన్ని, వాస్తవమైన ఆస్తిని సంపాదించుకుంటకు నీవు నీ కుటుంబం ఆ వాస్తవమైన దాని కొరకు చూస్తున్నారా? లేక ఈ లోకంలో ఉండి ఈ లోక సంపదని సంపాదించి విడవబడతాక లోకాన్ని అనుభవించుదామని అనుకుంటున్నారా? ఇక్కడ లేదు ప్రియులారా,
రాహాబు వలె కోరుకోండి. రాహాబు ఒక్కటే రక్షణ పొందలేదు. రాహాబు ఏం చేసింది? నన్ను, నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇంకా వారికి కలిగిన వారిని కూడా రక్షించమని అడిగింది. ఎటువంటి జ్ఞానం, ఎటువంటి ప్రాధేయత! మరి నువ్వే ఏ ప్రాధేయత, ఏ ఆశ కలిగి ఉన్నావు? లోకంలో ఎలా వెళ్దాం అనుకుంటున్నావు? నీ నిత్యత్వం ఎక్కడ గడపాలనుకుంటున్నావు? లోకం మట్టుకైనా క్రీస్తునందు నిరీక్షణ? క్రీస్తుని వద్దకు వచ్చింది అంత మట్టుకైనా, లోకం మట్టుకైనా? లేదు. యుగయుగాలు ప్రభుతో ఉండుటకై నిన్ను ప్రభు ఏర్పరచుకున్నాడు. నీవును నీకు కలిగిన వారిని కూడా ప్రభు దగ్గర తీసుకుని వచ్చినట్లు ప్రార్థించు. ఆ యొక్క ఎస్తేరు తన ప్రాణాన్ని మాత్రమే కాదు, నేనును నా జనులను నాకు ఇప్పించు అని అడిగింది. సో ఆమె కోరుకున్నది అది. ఆమె వెండి బంగారాలని, రాజ్యాలని, అధికారాన్ని కోరుకోలేదు. విలువైనది ప్రాణం, మన యొక్క జీవం విలువైనది. కాబట్టి నిత్యత్వం ప్రభుతో ఉండటి కొరకు వ్యర్థమైన వాటి నుండి ప్రభు తప్పించినట్లు, తన కృప చొప్పున మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్లు. అంతేగాని మన పాపములను ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. ఆయన క్షమించాడు. కృతజ్ఞులేనండి ప్రభా, నన్ను క్షమించావు, నా పాపములన్నింటినీ క్షమించావు, వందనాలు. నా స్థానంలోకి నీవు దిగి వచ్చావు. ఈ దినాల్లో నాకు ఒక మాట ఇవ్వబడింది. ద సన్ ఆఫ్ గాడ్ బికేమ్ ఏ సన్ ఆఫ్ మ్యాన్. దేవుని కుమారుడు ఎవడయ్యాడు? మనిషి కుమారుడయ్యాడు. ఈ మనిషి కుమారుడిగా అయిన వాడు ఏమయ్యాడు? మనల్ని రక్షించడానికి, నన్ను రక్షించడానికి, మిమ్మల్ని రక్షించడానికి, ప్రతి మనిషిని కొరకు ఆయన మనిషి కుమారుడయ్యాడు. ఈ మనిషి కుమారుడు ఏమన్నాడు? దొంగలతో పాటు సిలువేయబడ్డాడు కదా. కుడివైపున ఎడమవైపున ఎవరిని పెట్టారు? దొంగల్ని. ఈ దొంగలను సిలువేసినప్పుడు ఎందుకు వేస్తారు అలా సిలువ? లోకాసువార్తలోనా ఎక్కడ ఉంది కదా, మార్కు సువార్తలోనూ. ఇది నేను ఈ దినాల్లో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయం, ఇంగ్లీష్లో కూడా చూడాలి, ఇక్కడ తెలుగులో ఒమిట్ అయి ఉన్నది. అయితే కింద రాయబడింది 15వ అధ్యాయము ఎన్ని 27 వచ్చిన. కుడివైపున ఒకడిని, ఎడమవైపున ఒకడిని, ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా. ఎందుకు బందిపోటు దొంగలని ఆయనతో కూడా సిలువేశారు? కింద రాయబడింది. నో కింద ఒకటి అని ఉంది. సిలువేసిరి అనేది ఒకటని రాసి అనేక ప్రాచీన ప్రతులలో అప్పుడు ఆయన అక్రమకారులలో ఒక్క. ఇంగ్లీష్ ఎందుకు? ద స్క్రిప్చర్ వాజ్ ఫుల్ఫిల్డ్. లేఖనం నెరవేరినట్లు. ఏం లేఖనంలో రాయబడింది? ఆయన అక్రమకారులు. 53 యెషయా 53లో చూడండి. యెషయా 53.
ఆయన అన్యాయపు తీర్పు నొందినవాడే కొనుక్కోబడ్డాడు. ఇంకో చోట అది మీకు కనపడవచ్చు, అక్రమకారులు ఒకడిగా ఆయన ఎంచబడినాడు. దొంగలతో పాటు దొంగ. ఆయన దొంగ కాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు. ఆ నీతిమంతుని జోలికి పోవద్దని పిలాతు భార్య కౌరెట్టింది. ఇదిగో ఈ మనుషుడు, ఇతని యందు ఏ దోషం నాకు కనపడలేదని తీర్పులో జడ్జిమెంట్ వచ్చింది ఆయన గురించి. న్యాయ విమర్శ చేస్తున్నారు, ధర్మశాస్త్రం ప్రకారం అతని యందు దోషం కనపడలేదు. మరి ఆయన సిలువేస్తున్నారు. సిలువేసేటప్పుడు ఇద్దరు దొంగలని, బందిపోటు దొంగలు, నేరస్తుల్లో ఒకడిగా, అక్రమకారులో ఒకడిగా ఆయన ఎంచబడ్డాడు సిలువలో. నేను దొంగని, యథార్థంగా నేను ఒప్పుకుంటున్నాను. నేను దొంగ పనులు చేసినాను. నా బాల్యంలో ఎన్నో దొంగతనాలు చేశాను. దేవుని ఇంట్లో దొంగతనం చేశాను, షాపుల్లో దొంగతనం చేశాను. పెన్నని అడిగేవాడిని షాప్ వాడిని, 2-3 పెన్నులు ఇచ్చేవాడు. చూసుకో ఏ పెన్ కావాలో, ఓ పెన్ను కొట్టేసేవాడిని. చూసి బాగాలేదని ఇచ్చేసేవాడిని. ఇది దొంగ, ఇది నా బాల్య పాపం. దేవుని ఇంట్లో దొంగతనం చేశాను, మందిరంలో పట్టబడ్డాను. మా తండ్రి నన్ను పట్టాడు, అప్పగించాడు దేవుని సేవకులకి. తర్వాత నన్ను ఎన్నో కథల ద్వారా, దేవుని వాక్యం ద్వారా ఒప్పించడానికి ప్రయత్నించారు. నా హృదయాన్ని కట్టిపరుచుకున్నాను. ఇంకా చివరికి నేను రేపు ఆదివారం అనగా ఇంకా తట్టుకోలేకపోతున్నాను. నా పాపం నన్ను వేదంలో తీసుకుని వెళ్తుంది. మరి అప్పుడు మా తండ్రి దగ్గరికి పోయి, సామ్యూయల్ గారు నన్ను ఎంతో పట్టించుకున్నాడు. కథలు చెప్పేవాడు, వాక్యం చెప్పేవాడు. వాక్యం ద్వారా నన్ను ఒప్పించడానికి ఎంతో ప్రయత్నం చేసినాడు. పాపం పట్టుకుంటుంది, పాపం వలన ఎంత నష్టం ఉన్నది, ఇలా ఎన్నో మాటల ద్వారా హెచ్చరిస్తూ వచ్చాడు. చివరికి ఇంకా తట్టుకోలేకపోయాను. క్లాస్లో ఉన్నాను, హిందీ క్లాస్ జరుగుతుంది. సెలవాడికి ఇంటికి వెళ్ళిపోయాను. మా తండ్రి దగ్గరికి వెళ్ళాను. నాన్న, నేనే ₹6 దొంగతనం చేశాను మందిరంలో. ఎందుకంటే ఆఫరింగ్ వేసాక లెక్క పెట్టమని, బాక్స్ని లోపల పెట్టమని చెప్తారు కదా అనుకున్నాను. అలాగే లెక్క పెట్టి, చీటీ పెట్టి అది గదిలో పెట్టేస్తారా అన్నారు. సేవకులు లేరు, నెక్స్ట్ వీక్ వస్తాడు ఆయన. అది దాచేసుకున్నాను. ₹1 దొంగిలించాను. అది ఎవరు చూడలేదు. కానీ మా తండ్రి చెప్పాడు, ఇంత ఆఫరింగ్ ఉంది, అక్కడ గదిలో పెట్టేశారు, చూసుకోండి అంటే. ఆయన ఏం చేశాడు, ఇన్ని కాయిన్స్ ఉన్నాయి కదా, ఆ రోజుల్లో రూపాయి నోటు, ₹2 నోటు, ₹5 నోటు, ₹10 నోట్లు ఉండేవి, ₹100 కూడా ఉండేవి. కానీ ఆ రోజుల్లో కూలి పనులు చేసుకునేటి వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు, కాయిన్స్ ఎక్కువ ఉండేవి. సో అందులో ₹1 దొంగిలించా. మరి ఎన్ని రూపాయలు అందులో ఉంటాయని చెప్తే ఆయన ఏం చేశాడు, ఇన్ని రూపాయలు లెక్క పెట్టుకోవాలా, లెక్క పెట్టుకున్నాడు. పోయిన అందులో ₹1 తక్కువైంది, సమర్థించుకోవచ్చు కదా. మళ్ళీ వచ్చి నాన్నగారు చెప్పాడు, లేదు నేను కరెక్ట్గా లెక్కెట్టాను, ₹1 తక్కువ అవ్వటానికి లేదు. అయితే ఒకటి మీ మీద భారం పెడుతున్నాను, ఆ రూమ్కి లో పెట్టమని నేను బర్నాకాప్ చెప్పాను. వాడు వెళ్ళి పెట్టాడు. దానికి తాళం వేశాను ఇంటికి, గదికి. ఈ గది తాళం మళ్ళీ ఎవరికి నేను ఇవ్వలేదు, కాబట్టి ఖచ్చితంగా వాడే తీసుంటాడు. మీరు ఈ పాపాన్ని వానిలోంచి ఎలా తీస్తారో, ఎలాగ ఆపరేషన్ చేస్తారో నాకు తెలియదు. మీరు ప్రార్థన చేసి మరి ఆ పిల్లవాడిలోంచి ఆ పాపం బయటికి పడిపోవాలా, వాడు రక్షణ పొందుటకై మరి మీరేం చేస్తారో మీ చేతికి అప్పచెప్పేశానని అప్పచెప్పేశాడు. ఇలా జరిగిపోయింది, నాకు తెలియదు. ఇంకా ఆయన పట్టుకున్నాడు. పొద్దున్న వచ్చేవాడు, దా బాబు రా కూర్చో, బాగున్నావా, మనం హోటల్కి వెళ్దామే, అక్కడికి వెళ్దామే, ఎన్నెన్నో కబుర్లు చెప్పి పాపం
పట్టుకుంటుంది. ఎన్నో కథలు చెప్పి చూడు, యేసు రక్తము మన పాపములన్నిటి నుంచి విడిపిస్తుంది, మన దోషాలన్నింటినీ కడగబడతాము. సో ఎన్నో సాదృశ్యాలు చెప్పిన నాకు తెలిసిపోయింది. ఇంకా ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? నా గురించే తెలిసిపోయింది. అయితే ఎందుకు ఒప్పుకోవాలా? ఒప్పుకోలేదు. అలాగా 6 రోజులు శ్రమపడ్డాను. తర్వాత ఇంకా ఆగలేక వెళ్ళి చెప్పేశాను మా నాన్నకి. ₹1 నేనే తీశాను. మా నాన్న సింపుల్గా ₹100 ఇవ్వచ్చు. కానీ మరి పాపాన్ని పూర్తిగా పోవాలి కదా, నువ్వు ఒప్పుకున్నావు, దేవుడు నేను క్షమిస్తాడు. మరి నాకు విరోధంగా కాదు, దేవుని సేవకులు కూడా నువ్వు ఒప్పుకోవాలా పోయి అని చెప్తే, మందిరానికి వెళ్ళి అన్నయ్య గారు చెప్పు అన్నాడు. మందిరానికి వెళ్తే ఆయన చెప్పాను, అన్నయ్య గారిని కూడా రమ్మని చెప్పు అన్నాడు. సో ఆ ₹1 గురించి ఆయన కూడా రావాలా? ఇంటికి తీసుకొచ్చాను, అక్కడ ఒప్పుకున్నాను, మళ్ళీ ఇంటికి తీసుకురమ్మన్నాడు. వచ్చారు ఆయన. వచ్చాక మరి భర్త ఒప్పుకున్నాడా అని అడిగితే, ఒప్పుకున్నాడు బ్రదర్, ప్రార్థన చేశాను. మరి మీకే విరోధంగా పాపం చేశాడు? ఎవరికి విరోధంగా పాపం చేశాడు? ఆ దోషం అంతా పోవాలి కదా. మరి సంఘం నాకు విరోధంగాను, దేవునికి విరోధంగాను, దేవుని దగ్గర సరి చేసుకున్నాడు, ఓకే, నా దగ్గర సరి చేసుకున్నాడు, మీ దగ్గర సరి, మరి సంఘం ఎదుట విరోధంగా పాపం చేశాడు కదా, మరి సంఘానికి కూడా చెప్పాలి కదా అని మా నాన్న మళ్ళీ తగిలిచ్చాడు. సో ₹6 నిమిత్తం సంఘం ఎదుట అనేక 100 మంది ఉన్నారు, అందరి ముందు నిలబడి ఆయన చెప్పాడు, సేవకుడు గారు, అపవాది నన్ను మోసగించాడు, నేను ఇలా మోసగించబడి దొంగిలించాను అని చెప్పు, ప్రార్థన చేసుకుని ఒప్పుకో అని చెప్పాడు. సో లేచి నిలబడి ఆ మాటలు చెప్పాను, ఏడ్చాను. ఇంకా అది మొదలుకొని డబ్బు కనపడిందంటే భయం, దొంగతనం చేయలే. ఆ తర్వాత వైజాగ్పట్నంలో సేవకు పంపించినాక మందిరం యొక్క ఆస్తి అంతా నా చేతికి పడింది. ప్రతి పైసా మార్టిన్ గారు పర్సనల్గా ఉన్నవి, బుక్ రూమ్స్ ఏమి, అనేక సంఘాలు పరిచయకి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళేమి, ఆ డబ్బు అంతా బర్నాకప్ చెప్పండి. సో చెక్ పవర్ నాకు ఇచ్చారు. సో ఏ పైసా ఖర్చు పెడుతున్నాను, ఏ రూపాయి ఖర్చు పెడుతున్నాను, ఎన్నో లక్షలు నా చేతులు గుండా మరి ఆ చెక్ పవర్లో ఒకటి కంపల్సరీ నాది ఉండేది. సో నమ్మకమైన వానిగా నన్ను ఎంచి ఉన్నాడు దేవుడు. అక్కడున్న పెద్దలందరూ నన్ను నమ్మకమైన వారిగా ఎంచి ఉన్నారు. సో ఇలాంటి దొంగని అటు రాజుగా చేసినాడు, నమ్మకమైన వానిగా నన్ను చేసినాడు. నా స్థానంలో దొంగగా ఆయన వేలాడినాడు. నా దొంగతనానికి ఆయన దొంగని నేరారోపణ చేయబడ్డాడు. మరి నేను అబద్ధికుడిగా ఆయన నా దోషాన్ని శిలువలో భరించినాడు. అక్రమకారులో ఒకడిగా ఎంచబడినాడు. ప్రియులారా, మీరు దొంగలు కారా? మీరు వేషధారులు కారా? నీ నిమిత్తం ఆయన వేలాడినాడు. నీ పాపములను ఆయన జ్ఞాపకం చేసుకోడు, క్షమించినాడు. కృతజ్ఞత నీకు లేదా? ప్రభా, ఇలాంటి దొంగనైన నన్ను రక్షించావు, ఇలాంటి వేషధారిని, ఇటువంటి అబద్ధికుడిని, ఇటువంటి మోసగాడిని నన్ను నా నిమిత్తం అక్రమకాడిగా ఎంచబడ్డావు. ఆ విధంగా ప్రభు దగ్గర ఇంకా ఒప్పుకోకపోతే ప్రభు దగ్గర ఆ రీతిగా సరి చేసుకుని మరి ప్రభా నన్ను క్షమించు అని వేడుకోండి. ఎందుకనగా ఆయన భరించినాడు, ప్రాయశ్చిత్తం చేసినాడు, లేఖనం ప్రకారం సిలువేయబడి చనిపోయినాడు. లేఖనం ప్రకారం 3 దినమున లేచి ఉన్నాడు. ఆయన సజీవుడై ఇదిగో నీ కొరకు ప్రాయశ్చిత్తం చేయు యాజకుడిగా, ఇదిగో నిన్ను కాపలా కాసే కాపరిగా, నిన్ను పోషించువాడుగా, నిన్ను శ్రేష్ఠునిగా చేయుటకు, నిన్ను అభివృద్ధిగా చేయుటకు, తన రాజ్యములో నిన్ను గొప్ప చేయుటకు ఆయన లేచి ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ సజీవుడగు వాణిని ఆ దిక్కునకు నువ్వు చూడు.
ప్రభా నీ దిక్కునకు నేను నా ఆత్మను ఎత్తుకొచ్చు. ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన యొక్క స్వాస్యం, మనకు రాబోచున్నవాడు ఆయనే. కాబట్టి ఆయనతో సదాకాలం నువ్వు మయంపరచబడటానికి ఏర్పరచబడ్డావు. వ్యర్థమైన వాటిని కాదు, వ్యర్థమైన వాటిని అనుసరించవద్దు, వ్యర్థమైన వారిని వెంబడించవద్దు, పనికి మాలిన వారితో సాంగత్యము చేయనవద్దు, దుష్టుల ఆలోచన తట్టు వెళ్ళవద్దు. ప్రభా నీ మార్గం నాకు తెలుపు, నీ ఆలోచన నాకు బయలుపరచు, నీ సత్యమందు నన్ను నడిపించు. ఇది నువ్వు కోరుకు. కాబట్టి ఈ సమయాన్ని మనం ఆ విధంగా మరి మన హృదయాన్ని ప్రభు తట్టు తిప్పుకొని ప్రార్థించుదాం. మరి నిజముగా ఆయనకు